అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి స్పందన ఇదా ఫౌండేషన్ అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అయినటువంటి కీర్తిశేషులు స్పందన గారికి, వారి తల్లిదండ్రులకి, శామ్యూల్ రెడ్డి గారికి, ఈ టీం మొత్తానికి, స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ టీం మొత్తానికి, అట్లానే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి పెద్దలు, చిన్నపిల్లలు అందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. స్పందన ఒక స్ఫూర్తి, స్పందన అనేది ఒక మోటివేషన్, స్పందన ఒక ఇన్స్పిరేషన్. ఈ ఇన్స్పిరేషన్ కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని, ఆ స్ఫూర్తి వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడాలని, ఎన్నో జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తన కోసం తాను బ్రతకడం కాకుండా తన జీవితంలో జరిగినటువంటి ఒక విషాదం ఇంకా ఏ కుటుంబంలో జరగకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ స్పందన ఇదా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి శ్రీ శామ్యూల్ రెడ్డి గారికి మరొక్కసారి మీ అందరి తరపున, నా తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వెల్నెస్ అనే ప్రోగ్రామ్ దానికి ఉన్నటువంటి 8 డైమెన్షన్స్, ఆ 8 డైమెన్షన్స్ లో ఇంటలెక్చువల్ వెల్నెస్ అంటే ఒక మేధస్సు గురించి షేక్ మీరావలి గారు చాలా చక్కటి ఉదాహరణలతో చెప్పారు. భూ అంతర్భాగం నుంచి, సముద్ర గర్భం నుంచి, అట్లానే అన్ని ఆస్పెక్ట్స్ లోనూ మేధస్సు అనేది ఎంత గొప్ప విషయం, ఆ మేధస్సు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దోహదపడుతుంది అనేది 4-5 వాక్యాల్లో మంచి ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చినందుకు మరొకసారి షేక్ మీరావలి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంటలెక్చువల్ వెల్నెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు, అసలు వెల్నెస్, ఆ క్షేమం, ఆ బాగోగులు అంటాం మనం అందరినీ. ఏమ్మా బాగున్నారా అని అందరిని అడుగుతాం, కుటుంబం బాగుందా అని అందరిని అడుగుతాం, పిల్లలు బాగున్నారా అంటాం, మీరెలా ఉన్నారు అంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పలకరిస్తారు. అంతా బాగే కదా అంటారు కొంతమంది. అంటే బాగుండడం అనేటటువంటి విషయం ఏం చెప్తుంది అంటే, మనిషి జీవితం ఎన్ని సంవత్సరాలు గడిపాడు అనే దాని మీద ఆధారపడదు. గడుస్తున్నటువంటి ఆ లైఫ్ ఎంత లైవ్లీగా, ఎంత స్ఫూర్తిదాయకంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉన్నతంగా, ఎంత గౌరవంగా బ్రతుకుతున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ లివ్, ఆ న్యూమరికల్ వాల్యూ తోటి సంబంధం లేదు. 70 ఏళ్ళు జీవించామా, 80 ఏళ్ళు జీవించామా, లేకపోతే 10 ఏళ్ళు జీవించామా అన్నది కాదు. కానీ జీవించినటువంటి సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే తన సమాజానికి ఒక స్ఫూర్తిని, ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితికి ఏ విషయాలు దోహదపడతాయి, అట్లాంటి వెల్నెస్, అట్లాంటి లైఫ్ మనకు కావాలి అంటే ఏం చేయాలి అనేదే ఈ వెల్నెస్, ఈ 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్ మనకు చెప్తుంది. గొప్ప గొప్ప మహానుభావులు చూస్తే ఎక్కువ సంవత్సరాలు ఏం బ్రతకలేదండి. నంబర్స్ చూస్తే ఎక్కువ సంవత్సరాలు ఏం బ్రతకలే. స్వామి వివేకానంద జస్ట్ 30 years, ఆది శంకరాచార్య మేబీ జస్ట్ 30 years. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ తక్కువ సంవత్సరాలే అందరు బతకాలని నేను అంటలేదు. కానీ నిజమైనటువంటి జీవితం ఏంటి అంటే, మనిషి భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా చిరకాలం బ్రతికేటటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఎప్పుడైతే మనం ఇవ్వగలమో, దట్ ఈస్ రియల్ వెల్నెస్. అట్లాంటి జీవితం అందరికీ ఉండాల. మన వల్ల మనకే కాకుండా మన కుటుంబానికి, సమాజానికి, మన రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక మంచి సందేశం, ఒక మంచి మెసేజ్, లేకపోతే ఒక మంచి స్ఫూర్తి, ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఉండడానికి ఏ ఆస్పెక్ట్స్ లో మనం డెవలప్ అవ్వాలి,
ఏ ఆస్పెక్ట్స్ లో మనం ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేదే ఈ వెల్నెస్ అంటే. అది మనం అందరూ బాగున్నారా, అంతా బాగే కదా అంటే దానికి అర్థం అది. బాగున్నారా అంటే మనం జీవించాలి, మనం బ్రతకాలి, 10 మందిని బ్రతికించేలాగా మనం ఎదగాలి. అంత సందేశాత్మకంగా మన లైఫ్ ఉండాలి. అంత ఇన్స్పిరేషనల్‌గా మన లైఫ్ ఉండాలి. మనం లేకపోయినా ఇంకా చిరకాలం బ్రతకగలిగేటటువంటి పరిస్థితిని మనకు మనం కల్పించుకోవాలి. అట్లాంటి వెల్‌నెస్ గురించి, ఆ క్షేమం గురించి, ఆ బాగోగులు గురించి అందరూ బావుండాలి. అందులో మనం గూడా ఉండాలి. ఉండాలి అంటే మనం ఏ విషయాల్లో ఇంకా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి అని చెప్పేదే ఈ 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్‌నెస్. ఈ 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్‌నెస్ అనే కాన్సెప్ట్‌ని తీసుకున్నందుకు, ఆ కాన్సెప్ట్‌ని పిల్లల్లో ఇప్పటి నుంచే దాని మీద ఒక థాట్ ప్రొవోకింగ్ మెసేజెస్ ఇస్తున్నందుకు మరొక్కసారి స్పందన ఇదా ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇట్ ఈస్ గ్రేట్ థింగ్ దట్ యూ హావ్ చోసన్ దిస్ టాపిక్. ఈ 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్‌నెస్ గురించి పిల్లలకి ఎస్పెషల్లీ ఇప్పటి నుంచే వాళ్ళలో ఒక అవగాహన పెంపొందించడానికి మీరు ఈ కాన్సెప్ట్స్‌ని తీసుకోవడము, దానికి అందరిని కలుపుకొని ముందుకు వెళ్ళడం, ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ మీద పిల్లలకి, పెద్దవాళ్ళకి కానీ వాటెవర్ హూఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఒక అవగాహన క్రియేట్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ ఈ సేవ దాన్ని సేవ అనాలో లేకపోతే వాటెవర్ బికాజ్ ఇట్ ఈస్ రియల్లీ సర్విస్ టు ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ ఈ రోజుల్లో. సో మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ 8 డైమెన్షన్స్ అయినటువంటి ఇంటలెక్చువల్ వెల్‌నెస్ కానీ, ఎమోషనల్ వెల్‌నెస్ కానీ, సోషల్ వెల్‌నెస్ కానీ, స్పిరిచ్యువల్ వెల్‌నెస్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ వెల్‌నెస్ కానీ, వీటన్నిటి మీద అందరికీ అవగాహన కలిగిస్తూ దీంట్లో భాగంగా శ్రీ అద్దంకి శ్రీధర్ బాబు సార్ తోటి ఎమోషనల్ వెల్‌నెస్ గురించి మీరు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇట్ వాస్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అట్లానే సోషల్ వెల్‌నెస్ డాక్టర్ ఆకెళ్ళ రవీంద్ర సార్ తోటి, రాఘవేంద్ర సార్ తోటి కండక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అట్లానే ఫిజికల్ వెల్‌నెస్ గురించి డాక్టర్ కుల్కర్ణి సార్ మాట్లాడారు. మార్నింగ్ చూసాను ఆ ప్రోగ్రామ్. హౌ ఇట్ వాస్ జస్ట్ వెంట్ ఆన్ అని. ఇట్ వాస్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. చాలా అద్భుతమైన మెసేజెస్ వారి వారి జీవితంలో ఉన్నటువంటి వారి ఎక్స్‌పీరియన్సెస్ తో పాటు పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్, ఒక థాట్ ప్రొవోకింగ్ మెసేజెస్ ఇస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఈ రోజు నాకు ఇంటలెక్చువల్ వెల్‌నెస్ అనే టాపిక్ మీద మాట్లాడమంటం జరిగింది. ఈ ఇంటలెక్చువల్ వెల్‌నెస్ గురించి చెప్పే ముందు ఒక చిన్న సంస్కృతంలో 4, 5 పదాలు నాకేం సంస్కృతంలో పెద్ద ప్రావీణ్యం గూడా లేదు. కానీ ఇంటలెక్చువల్ వెల్‌నెస్ అనంగానే నాకది ఎక్కడో విన్న ఆహ్, ఆహ్, ఐ మీన్ ఐ జస్ట్ రికలెక్టెడ్. నాకు బాగా అభిమానించేటటువంటి ఒక సాంస్క్రిట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి మాటలివి. స్మృతి అతీత విషయం, మతి రాగామి గోచర, బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ, ప్రజ్ఞ త్రైకాలికీ మత అంటారు. అంటే స్మృతి అనేది ఒక అతీత విషయం అయితే, మతి అనేది భవిష్యత్తుని చెప్తుంది. రాగామి గోచర. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ అంటారు. అంటే అదొక తాత్కాలికమైనదైతే, ప్రజ్ఞ అనేది త్రైకాలికీ మత అంట. అంటే ప్రజ్ఞ ఒక్కటే 3 కాలాల పాటు పాస్ట్, ప్రెజెంట్ యాస్ వెల్ యాస్ ఫ్యూచర్ 3 కాలాల పాటు నిలిచిపోయేది ఆ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ గురించి మనం మాట్లాడాలంటే ఈ గంట కాదు, ఈ రోజు కాదు, ఒక సంవత్సరం గూడా సరిపోదు. స్థితప్రజ్ఞత అనేది అందరికీ చాలా ఇష్టమైనటువంటి పదం. చాలా ఇష్టమైనటువంటి ఒక సాహసం ఆ స్టేజ్‌కి వెళ్ళడం అనేది. సో, ఆ ప్రజ్ఞని పిల్లలందరిలో పెంపొందించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో నాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్తూ, లెట్ మీ జస్ట్ షేర్ మై స్క్రీన్.
సో ఒక మనిషి కార్ రిపేర్ చేసుకుంటూ ఉంటే ఒక పాప వచ్చి ఆయనకి వాటర్ పోసింది చేతికి. చేతికున్నటువంటి మట్టి క్లీన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు, మేడం ఇంటెలెక్చువల్ వెల్‌నెస్ గురించి మాట్లాడితే కోకో కోలా అడ్వర్టైజ్‌మెంట్ గురించి ఎందుకు చెప్పారు అని. యెస్ ఆర్ నో? మంచిదనం అనేది ఒక వైరల్‌గా ఎలా వెళ్తుంది అనే దానికి ఆ వీడియో ఒక నిదర్శనం. ఫస్ట్ నుంచి మనకి దేని గురించి ఆ వీడియో క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ దేని గురించి చెప్తున్నాడు అనేది మనకొక క్వెషన్ మార్క్ గానే ఉండింది. ఒకతను డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. కార్ రిపేర్ అవుతుంది. రిపేర్ చేసుకున్న తర్వాత చేతులు క్లీన్ చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటే, బెలూన్స్ అమ్ముకునేటటువంటి ఒక పాప వచ్చి ఇమ్మీడియేట్‌గా అతనికి హెల్ప్ చేయాలి అని చెప్పి, తన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ ఇచ్చి, ఆ వాటర్ తోటి ఆయన హ్యాండ్స్ క్లీన్ చేయడానికి తను హెల్ప్ చేసింది. సో ఇమ్మీడియేట్‌గా హి వాస్ సర్ప్రైజ్డ్ బై ద హెల్ప్ విచ్ దట్ గర్ల్ హాస్ గివెన్. ఆ తర్వాత ఆయన అదే స్ఫూర్తితోటి, అదే గుడ్ ఫీలింగ్, ఆ వెల్‌నెస్ అనేది ఒక వైరల్‌గా వెళ్తూ ఉంటదండి. ఇఫ్ సమ్‌వన్ డస్ సంథింగ్ గుడ్ టు మీ, అది వైరస్ లాగా స్ప్రెడ్ అవుతది. ఈ రోజుల్లో మనకి వైరస్ అంటే భయమేస్తుందనుకోండి. బట్ స్టిల్ దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ వైరస్ విచ్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఆన్. అతను అదే హ్యాపీనెస్ తోటి కార్ నడుపుతూ ఉంటే, వేరే ఇంకొకతను పెద్ద బరువు తల మీద పెట్టుకొని రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి అతనికి ఎవరు దారి ఇవ్వట్లేదు. బట్ ఇతను ఆ మంచి ఫీల్ తోటి ఉన్నాడు గదా! ఒక పాప అతనికి హెల్ప్ చేసిందనే ఫీల్‌తో ఉన్నాడు గాబట్టి, ఇమ్మీడియేట్‌గా కార్ స్టాప్ చేసి, ఆ బరువు తీసుకెళ్తున్నటువంటి అతనికి దారిచ్చాడు. అతను హ్యాపీగా రోడ్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈలోపు అతను నడుస్తూ ఉంటే ఒక ఫుట్‌పాత్ మీద ఇంకొకతను ఫోన్ మాట్లాడుకుంటూ ఆ ఫోన్ జేబులోంచి తీసుకున్నప్పుడు పాకెట్‌లో నుంచి మనీ కొన్ని రూపీస్ కింద పడిపోయినాయి కరెన్సీ నోట్స్. ఈ బరువు మోసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ కరెన్సీ నోట్స్ చూసి ఇమ్మీడియేట్‌గా మనీ ఎవరికైతే చెందుతాయో అతని దగ్గరికి వెనక్కెళ్ళి బరువు దించి వెనక్కి వెళ్లి అతనికి మనీ ఇచ్చాడు. ఆ మనీకి ప్రతిఫలంగా ఏదో మనీ ఇవ్వబోతుంటే అతను నాకొద్దు అని చెప్పాడు. అని ఆయన వెళ్ళిపోయాడు ఆ బరువు తీసుకొని. హి వాస్ స్టిల్ హ్యాపీ. సీ వాట్ గుడ్ థింగ్ అని. ఆ గుడ్ ఫీలింగ్ అనేది హార్ట్‌లో ఉంది. ఆయన అట్లా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకొక లేడీ ఆటో అతనికి మనీ ఇవ్వడానికి తన దగ్గర చేంజ్ లేదు. పెద్ద కరెన్సీ నోట్ ఉంది. చేంజ్ లేదు. తను ఒక అవస్థ పడుతూ ఉంది. సో ఇమ్మీడియేట్‌గా ఇతనేం చేశాడు, ఆయన జేబులో ఉన్నటువంటి కరెన్సీ చిల్లరని ఆ అమ్మాయికిచ్చి వెళ్ళిపోయాడు. తను కూడా షీ వాస్ క్యారీయింగ్ దట్ గుడ్ ఫీలింగ్ విత్ హర్. హార్ట్‌లో ఆ గుడ్ ఫీలింగ్ ఇమ్మీడియేట్‌గా అంటే ఏదో డబ్బులిస్తే అది గొప్ప విషయం అని కాదు. తను ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఎవరో ఒకతను చేయూతని అందించాడు. ఆ ఇబ్బంది నుంచి ఆమెని క్లియర్ చేశాడు కాబట్టి అదే ఫీలింగ్ తోటి ఆ అమ్మాయి బీచ్ దగ్గరికి వెళ్ళింది. బీచ్ దగ్గరికి వెళ్లి తన పాకెట్‌లోంచి ఒక కూల్ డ్రింక్ వాటెవర్ ద కంపెనీ ఈస్, ఐ యామ్ నాట్ బ్రాండింగ్ ఫర్ కోకో కోలా హియర్. సో తన బ్యాగ్‌లో ఉన్నటువంటి కూల్ డ్రింక్ తాగడానికి తను స్టార్ట్ చేసి తీసుకున్నాక పక్కనే ఒక పాప కనిపించింది. తనతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ హ్యాపీనెస్. ఆ బాటిల్ మళ్ళీ ఈ గుడ్ ఫీలింగ్ అనేది ఎవరైతే స్టార్ట్ చేసిందో ఆ బెలూన్లు అమ్ముకునేటటువంటి పాప. ఆ పాపకి ఈ కోకో కోలా ఇవ్వడం జరిగింది. అండ్ ఆ పాప కూడా ఫ్రీగా తీసుకోలేదండి. ఇమ్మీడియేట్‌గా షీ హాస్ గివెన్ హర్ హ్యాపీనెస్. ఆ బెలూన్‌ని ఈ అమ్మాయి చేతికిచ్చింది.
సో వెల్నెస్ అనేది ఒక వైరల్ లాగా స్ప్రెడ్ అవుతుందండి. ఇఫ్ వీ డూ గుడ్ టు సమ్‌వన్, అదర్స్ డూ ద సేమ్ టు సమ్ అదర్ పర్సన్స్. ఇది ఆ మెసేజ్‌తో పాటు క్రియేటివిటీ అనేది, దానికి బౌండరీస్ అనేవి లేవండి. ఆ క్రియేటివిటీ, ఆ సృజనాత్మకత అనేది ఎందులోనన్నా చూపించొచ్చు. పాటలో చూపించొచ్చు, మాటలో చూపించొచ్చు, ఒక పెయింటింగ్‌లో చూపించొచ్చు, కవితలో చూపించొచ్చు. లేదా కొత్త కొత్త ఇన్వెన్షన్స్, మీరావళి గారు ఇందాక చెప్పారు. కొత్త ఇన్వెన్షన్స్ గురించి మాట్లాడారు. 4, 5 పదాల్లో ప్రపంచాన్ని చెప్పేసారు ఆయన మేధస్సు గురించి. సో కొత్త కొత్త ఇన్వెన్షన్స్‌లో చూపించొచ్చు. సో మేధస్సు, దానికి మూలం ఆ సృజనాత్మకత, క్రియేటివిటీ, క్యూరియాసిటీ కావాలి. జిజ్ఞాస కావాలి. ఆ క్యూరియాసిటీ, ఆ జిజ్ఞాస మేధస్సుకి ఏ విధంగా అది ఎంకరేజ్ చేస్తది? ఎలా ప్రేరేపిస్తది? ఆ మేధస్సు వల్ల ప్రపంచానికి మంచిని ఏ విధంగా కలుగజేస్తది? మంచి అంటే అది పురోగతే అవ్వచ్చు, ఆనందమే అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అదే ఈ ఇంటలెక్చువల్ వెల్‌నెస్. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ స్ప్రెడ్స్ వైరల్. ఈ మేధస్సు అనేది మనలో ఉన్నటువంటి క్యూరియాసిటీతో వచ్చేటటువంటి ఆ ప్రేరేపణ. ఆ క్యూరియాసిటీ తోటి మనలో వచ్చేటటువంటి ఆ సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ, ఆ క్రియేటివిటీ వల్ల మనకి ఆనందం కలగడమే కాకుండా, మనం కొత్త విషయాలు ప్రపంచానికి తెలియజేయగలగడం, తెలియచేయడం, షేర్ చేయడం, ఆ ప్రపంచానికి మనం షేర్ చేసుకోగలిగి, దాని వల్ల 10 మందికి ఉపయోగపడేటటువంటి విధంగా అది డెవలప్ అవ్వడం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఇంటలెక్చువల్ వెల్‌నెస్. సో వన్ వర్డ్‌లో ఇంటలెక్చువల్ వెల్‌నెస్, చాలా మంది యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు కాబట్టి, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, ఐ థాట్ జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేసే బదులు బుల్లెట్ పాయింట్స్‌గా ఒక స్లైడ్ షో ఉంటే బావుంటుందని నాకు అనిపించింది. బికాజ్ ఇంటలెక్చువల్ వెల్‌నెస్ గురించి ఎంతసేపు మాట్లాడినా అది, దానికి అంతుండదు. సో దాన్ని ఒక బుల్లెట్ పాయింట్స్‌గా చూపిస్తే దే కెన్ రైట్ డౌన్ అండ్ దే కెన్ ఈవెన్ మెమరైజ్ అని నాకు అనిపించి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. లెట్ మీ షేర్ దట్ స్లైడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇంటలెక్చువల్ వెల్‌నెస్? ఈ ఇంటలెక్చువల్ వెల్‌నెస్ అంటే మనలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ, మనలో ఉన్నటువంటి ఆ మెంటలీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, ఆ మెంటల్ స్టిమ్యులేటింగ్ యాక్టివిటీస్, ఆ యాక్టివిటీస్ ని ఏ హ్యాబిట్స్ అయితే ఎంకరేజ్ చేస్తాయో, those habits which encourage us to enlighten that creativity, to enlighten that mentally stimulating activities, ఆ హ్యాబిట్స్ మనలో అలవరుచుకోవడం, అట్లాంటి లక్షణాలు మనలో అలవరుచుకోవడం, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటలెక్చువల్ వెల్‌నెస్. ఇన్‌ఫాక్ట్ మనం అనుకున్నటువంటి ఈ 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్‌నెస్ ఏవైతే అనుకుంటున్నామో, ఇవన్నీ గూడా మన దైనందిక జీవితాల్లో అన్ని యాస్పెక్ట్స్ లో గూడా మనం ఒక మంచి సాధించడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఏ విధంగా మనం ఆ హ్యాబిట్స్ ని డైలీ హ్యాబిట్స్ లా ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పడమే ఈ 8 డైమెన్షన్స్. ఇట్ మే బి ఇమోషనల్ వెల్‌నెస్, అంటే మనకున్నటువంటి ఫీలింగ్స్ గురించి మనం కాన్షియస్ గా ఉండడం. నాలో ఉన్న మంచి, నాలో ఉన్న చెడు రెండూ నాకు తెలియాలంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పేది ఇమోషనల్ వెల్‌నెస్. ఆ రెండు నాలో నాకు తెలిస్తే నేను మంచికి, చెడుకి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోగలిగేటటువంటి ఆ సామర్థ్యాన్ని నేను సాధించుకోగలుగుతాను. అదే విధంగా స్పిరిచ్యువల్ వెల్‌నెస్ అంటే జస్ట్ సీ వాట్ ఈస్ రిటెన్ హియర్. మన ఇన్నర్ సెల్ఫ్స్ తోటి మనం ట్యూన్ లో ఉండడం. నా మనసు ఏం చెప్తుంది, నా బుద్ధి ఏం చెప్తుంది, నా ఆలోచన ఏం చెప్తుంది, దాంతో నేను ఇన్ ట్యూన్ గా ఉండడం స్పిరిచ్యువల్ వెల్‌నెస్. ఆ ఇన్ ట్యూన్ గా ఉంటే ఏమవుతుందంటే, లైఫ్ లో ఏ బాధలొచ్చినా, ఏ కష్టాలొచ్చినా దాన్ని ఫేస్ చేయగలిగేటటువంటి ధైర్యాన్ని నేను సంపాదించుకోగలుగుతాను. దట్ ఈస్ స్పిరిచ్యువల్ వెల్‌నెస్. అండ్ ది అదర్ వన్ ఈస్ ఫిజికల్ వెల్‌నెస్. ఏది చేయాలన్నా దేహ దారుఢ్యం కావాలి. మానసికంగా ఎంత పరిపక్వత ఉన్నా, శారీరకంగా అంత దృఢత్వం. ఇఫ్ వి ఆర్ ఫిజికల్లీ ఫిట్, we can do what we wanted to do to others and also to ourselves. సో ఆ ఫిజికల్ ఫిట్ గా ఉండడానికి ఏం చేయాలి అనేది ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ వెల్‌నెస్ అనేటటువంటి సబ్జెక్ట్ చెప్తే,
ఇప్పుడు ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది ఏం చెప్తుందంటే, మనలో ఆ క్రియేటివిటీ, మనలో ఆ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, ఆ మేధస్సుని స్టిమ్యులేట్ చేయాలంటే, ప్రేరేపించాలంటే ఏం చేయాలి? అంటే క్రియేటివిటీ లేకుండా, మేధస్సు లేకుండా మనిషే లేడండి. ఎందుకంటే మనిషి శరీరమే ఒక అతి పెద్ద క్రియేషన్. వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రియేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అవర్ బాడీ ఓన్లీ. It is our mind, it is our heart, it is all parts of our body that is the world's best creation. మన థంబ్ ఇంప్రెషన్, మన ఐరిస్ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా ఇంకో డూప్లికేషన్ ఉండదు. దట్ ఈస్ వరల్డ్స్ గ్రేటెస్ట్ క్రియేషన్. మన డిఎన్ఏ, దేర్ ఇస్ నో అదర్ అగైన్ రెప్లికేషన్ ఆఫ్ ద డిఎన్ఏ. దట్ ఈస్ ద బెస్ట్ క్రియేషన్. ఇంతవరకు ఎందుకండి, మన పుట్టికే ఒక పెద్ద క్రియేషన్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్. సో ఇంత పెద్ద క్రియేటివిటీ, ఇంత పెద్ద క్రియేషన్ ని మనం ప్రపంచంలో చూస్తున్నాం. మనలో మనం కూడా ఏ విధంగా అన్వేషించుకోవాలి, మనలో మన సృజనాత్మకతను కూడా ఏ విధంగా ప్రేరేపించుకోవాలి అని చెప్పేదే ఇంటెలెక్చువల్ వెల్నెస్. సో ఇట్ ఎంకరేజెస్ us to engage in that creative and mentally stimulating activities. That is called as intellectual wellness. ఈ అన్ని వెల్నెస్, ఈ 8 డైమెన్షన్స్ ఆఫ్ వెల్నెస్ మనం చిన్నప్పటి నుంచే అట్లాంటి మన దైనందిక కార్యక్రమాల్లో, మన డైలీ లైఫ్ స్టైల్లో, మన హ్యాబిట్స్ లో అలవర్చుకుంటే మనిషి అన్ని రంగాల్లో పురోగతి సాధించడానికి చాలా అవకాశం ఉంటది. ఏ కష్టం వచ్చినా కృంగిపోకుండా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని శారీరకంగా, మానసికంగా, బుద్ధి రూపేణ, అట్లానే స్పిరిచువల్ గా కూడా మనకి ఆ అవకాశాన్ని ఇవ్వడానికి ఈ వెల్నెస్ అనే టాపిక్ పిల్లలందరికీ చాలా ఉపయోగకారకంగా ఉంటుంది. అండ్ దీస్ యాక్టివిటీస్, ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్, ఈ క్రియేటివిటీని ప్రేరేపించేటటువంటి ఆ యాక్టివిటీస్ ఏం చేస్తాయంటే మన జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేస్తాయి. వి కాల్ ఇట్ as ఎక్స్పాండింగ్ యువర్ హొరైజన్ అంటారు. అంటే వికాసం, వ్యక్తిత్వ వికాసం అని మనం అంటాం, బుద్ధి వికాసం అని మనం అంటాం. సో వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్. ఆ ఎక్స్పాండింగ్ అవర్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు వెళ్ళాలి అంటే అది మనకి మాత్రమే కాకుండా 10 మందికి ఉపయోగపడాలి. అది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ రీచ్ అవ్వడానికి అది ఉపయోగపడాలి అనేదే ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనే కాన్సెప్ట్. సో వన్ వర్డ్, it encourages us to engage in creative activities, mentally stimulating activities. It would expand our knowledge and skills, and it would allow us, this intellectual wellness will allow us to share our knowledge as well as skills with others. మరి ఈ నాలెడ్జ్, స్కిల్ అందరికీ ఎందుకు షేర్ చేసుకోవాలి అంటే సో దట్ we lead a balanced life as well as productive life. సో మనకున్నటువంటి ఆ స్కిల్స్, మనకున్నటువంటి ఆ బుద్ధి కుశలత, ఆ క్రియేటివిటీ, ఆ సృజనాత్మకత వల్ల మనకి మంచి కాకుండా ప్రపంచానికి కూడా మంచి జరిగే విధంగా ఎలా చేయాలి, తద్వారా మనము ముందే అనుకున్నాం, బుద్ధి ఉన్నవాడు, ప్రజ్ఞ ఉన్నవాడు త్రైకాలికి మత అన్నారు, అంటే 3 కాలాల పాటు జీవించుంటాడు అని. సో ఆ విధంగా జీవించుండాలి అంటే ఫిజికల్ గా మనం లేకపోయినా కూడా మన పేరు అనేది, లేకపోతే మనం సమాజానికి చేసినటువంటి ఒక మంచి అనేది చిరకాలంగా నిలవాలి అంటే ఏం చేయాలి అనేదే ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అంటే. ఇంత గ్రేట్ టాపిక్ నాకు ఇవ్వడం, అది నేను షేర్ చేసుకోవడం ఒక సాహసం అనే చెప్పాలి. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఎవరో స్క్రీన్ మీద అన్ని గీతలు చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ యూ, డోంట్ స్క్రిబుల్ ఆన్ ద స్క్రీన్. మేబీ సమ్ చిల్డ్రన్ ఆర్ దేర్, స్క్రీన్ మీద స్క్రిబుల్ చేస్తుంటే అది స్లైడ్ మీద కూడా మనకు కనిపిస్తుంది. ఓకే, లెట్ us ఇగ్నోర్ ఇట్. మరి ఇంటెలెక్చువల్ వెల్నెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా. అసలు ఏంటవి ఇంటెలెక్చువల్ వెల్నెస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఇట్ డెవలప్స్ గుడ్ స్టడీ స్కిల్స్, దే డెవలప్ సమ్ టైప్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. మనం చిన్నప్పటి నుంచే ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే ఇంటెలెక్చువల్ వెల్నెస్ ని మనం ప్రేరేపిస్తే పిల్లలు ఎలా తయారవుతారు అంటే, వాళ్ళు చదివేటటువంటి చదువులోనే ఒక స్కిల్, ఒక నైపుణ్యం చూపిస్తారండి. అంటే అందరూ ఒకలాగా చదవరు. కొంతమంది పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు. ఒక్కసారి చదివిన వెంటనే దాని గురించి మళ్ళీ చెప్పమంటే యాజ్ ఇట్ ఈస్ గా చెప్పగలగడమే కాకుండా వాళ్ళ స్టైల్లో దాన్ని అన్వయించుకొని
దాన్ని ఎగ్జాంపుల్స్ తో కూడా చెప్పగలిగేటటువంటి సృజనాత్మకత చాలా మంది పిల్లల్లో చూస్తాం. సో గుడ్ స్టడీ స్కిల్స్ ని అది డెవలప్ చేయడమే కాకుండా ఒక టైం మేనేజ్మెంట్ ని కూడా క్రియేట్ చేస్తుంది ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది. దీంతో పాటు లైఫ్ లో ఎట్లాంటి అవాంతరాలు వచ్చినా, ఎట్లాంటి ఛాలెంజెస్ వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని మనకిస్తుంది ఇంటెలెక్చువల్ వెల్నెస్. అండ్ వి బికమ్ సమ్ సార్ట్ ఆఫ్ క్రిటికల్ థింకర్స్. క్రిటికల్ థింకర్స్ అంటే ఎవరేం చెప్పినా దాన్ని క్రిటిసైజ్ చేయడం కాదండి. అందులో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి అనేది ఆలోచించుకొని మంచిని మనం తీసుకొని చెడును వదిలేసేటటువంటి అట్లా బేరీజ్ వేసుకలిగేటటువంటి శక్తిని ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది మనకిస్తుంది. దీంతో పాటు ఇట్ గివ్స్ అస్ సమ్ సార్ట్ ఆఫ్ స్పార్క్ టు క్రియేట్ అవర్ ఓన్ ఐడియాస్. మనకంటూ ఒక సొంత తెలివితేటలు, మనకంటూ ఒక సొంత ఒక సృజన, ఒక క్రియేటివిటీ, ఒక అభిప్రాయం, ఒక మేధస్సు, ఈ మన ఒపీనియన్, ఇవన్నీ మనలో ప్రేరేపిస్తుంది ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది. మన ఓన్ ఐడియాలజీ అనేది డెవలప్ చేస్తుంది, మన ఓన్ పర్సనాలిటీ అనేది డెవలప్ చేస్తుంది, మనకంటూ ఒక ఓన్ లైఫ్ స్టైల్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనివల్ల వి ఎక్స్పోజ్ అవర్ సెల్వ్స్ టు ద వరల్డ్ త్రూ అవర్ ఐడియాస్. మన ఐడియాస్ వల్లే మనం ఎక్స్పోజ్ అవుతాం. ఒక గొప్ప మనిషి స్వామి వివేకానంద అనగానే మనకేం గుర్తొస్తుంది? నాలెడ్జ్ గుర్తొస్తుంది, కరేజ్ గుర్తొస్తుంది, అరైజ్ అండ్ అవేక్ అనే పదాలు గుర్తొస్తాయి. హీ మే నాట్ బి ఫిజికలీ హియర్, బట్ హీ ఈస్ ఆల్వేస్ హియర్ అండ్ హీ వుడ్ బి ఫర్ ఎవర్. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అంటాడు స్వామి వివేకానంద. అండ్ ఆయన ఐడియాస్, ఆయనకున్నటువంటి ఆ మేధస్సు అది చిరకాలం ఉంటుంది, ఆయన ఉన్నా లేకపోయినా వాట్ ఎవర్. అట్లాంటి క్రియేటివిటీని ప్రేరేపిస్తుంది ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది. సరే, మనం ఎగ్జాంపుల్స్ చూసాం, దానికి ఏం చెయ్యాలి అనేది అదే ఒక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్. దాన్ని మనం ఇంత ఇంటెలెక్చువల్ వెల్నెస్, ఇంత సృజనాత్మకత, ఇంత క్రియేటివిటీ, ఇంత మేధస్సు సంపాదించుకొని తెచ్చుకోగలిగేటటువంటి శక్తి మనందరికీ కావాలంటే మనం ఏం చేయాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూద్దాం. బట్ ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ లో అంటే ఈ క్రియేటివిటీతో పాటు నేనేంటి అనేది నాకు తెలియాలి. ఎరుక అంటాం, అంటే బీ కాన్షియస్ అబౌట్, అంటే యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్, యూ హ్యావ్ టు నో వాట్ యువర్ స్ట్రెంగ్స్ ఆర్, వాట్ యువర్ వీక్నెసెస్ ఆర్. నాకున్నటువంటి మంచి, నాకున్నటువంటి చెడు ముందు నాకు తెలియాలి. ఆ మంచిని నేను ఇంకా పెంపొందించాలి, దానివల్ల నాకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడాలి. అట్లాంటి మేధస్సు నాకు కావాలి. ఆ మేధస్సుని ఇంటెలెక్చువల్ వెల్నెస్ అంటాం. దానికి నా ఐడియాస్ నాకు తెలియాలి, నా వ్యూస్ నాకు ఉండాలి, నా అభిప్రాయాలు, నా ఒపీనియన్స్ నాకు ఉండాలి. అట్లానే వేరే వాళ్ళ అభిప్రాయాలు కూడా అర్థం చేసుకునేటటువంటి మేధస్సు నాకు కావాలి. వేరే వాళ్ళ ఇతరుల్లో ఉన్నటువంటి స్కిల్స్, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని, ఆ క్రియేటివిటీని కూడా ఆస్వాదించగలిగేటటువంటి శక్తి నాకు కావాలి. ఐ డోంట్ నో, దిస్ ఈస్ రియలీ డౌట్ఫుల్. ఒక మంచి మనిషి, దానికి చిన్న ఎగ్జాంపుల్ అండి. మంచి మంచి టాపిక్స్, మంచి మంచి ఇష్యూస్ గురించి డిస్కషన్స్ యూట్యూబ్ లో పెడితే కింద జస్ట్, నేను యూజువలీ చదవను, నావైతే అసలు చదవను, బికాజ్ ఐ నెవర్ సీ వాట్ ఎవర్ ఐ స్పీక్ అగైన్. బట్ ఇంకెవరన్నా మంచివి మాట్లాడినప్పుడు కింద మనకు కనపడుతూ ఉంటాయి. 10 మంది చాలా బాగుంది అంటే 2-3 చాలా విప్లవాత్మకమైనటువంటి మెసేజెస్ పెడతారు. దాన్ని ట్రోలింగ్స్ అంటాం మనం. సైబర్ క్రైమ్ లో అయితే చాలా హారిబుల్ గా ఉంటాయి. సో మనకు అనిపిస్తుంది అనమాట, అరే ఇదేమైనా డీవియంట్ మైండా, అంత చక్కటి ప్రోగ్రామ్ గురించి ఇంత బ్యాడ్ గా ఎలా క్రిటిసైజ్ చేయగలిగారు అని. ఇట్ షోస్ దట్ దేర్ ఇస్ సమ్ లాక్యునా ఇన్ దేర్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. దే ఆర్ నాట్ దట్ ఓపెన్ మైండెడ్, అంత బ్రాడ్ హొరైజన్ లేదు, అంత నాలెడ్జ్ లేదు అని. సో పిల్లలందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను, మీలో ఉన్నటువంటి మంచి మీరు ఎలా అయితే చూడగలుగుతారో, వేరే వాళ్ళు మీలో ఉన్నటువంటి పాజిటివ్స్ గుర్తించాలని మనం ఎలా అయితే అనుకుంటామో, అదే విధంగా పక్కన వాళ్ళలో ఉన్నటువంటి మంచి, ఆ పాజిటివిటీ, అది మనం కూడా గుర్తించగలగాలి. చిన్న పిల్లల్లో ఎస్పెషల్లీ అట్లాంటి ఆ స్పిరిట్ ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. దే హ్యావ్ టు బీ క్రిటికల్.
క్రిటికల్ అంటే మంచి చెడు విశ్లేషించుకోవాలి, బట్ దే షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎవ్రీ వన్. నీకేంట్లే, నువ్వు భలే చెప్పావు, నీకేం తెలుసు, నీకు చాలా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు. సో ఆల్వేస్ ఈ క్రిటిసిజం బెంట్ ఆఫ్ మైండ్ చాలా మంది పిల్లల్లో మనం చూస్తున్నాం. సో అట్లాంటి ధోరణి ఇంకా ఉండకూడదు అంటే ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది ముందు నుంచే మనం పెంపొందించాలి. దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద క్రియేటివిటీ, దే హ్యావ్ టు యాక్సెప్ట్ సంథింగ్ విచ్ ఇస్ న్యూ, దే హ్యావ్ టు గో విత్ లుకింగ్ ఇన్ టు పాజిటివ్స్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్స్. కానీ ఆ పాజిటివ్ పార్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఇంప్రెషన్, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగేలాగా చేయాలి. దానికి మనం ఏం చేయాలి అనే దానికన్నా ముందు, వై దిస్ ఇంటెలెక్చువల్ వెల్నెస్? మనం ఇంటెలెక్చువల్ వెల్నెస్ గురించి ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ లేకపోతే ఈ మేధస్సు, ఇట్లాంటి ఈ బుద్ధి కుశలత ఎందుకు దీని గురించి ఇంత డిస్కస్ చేయాలి? ఫిజికల్ ఫిట్ గా ఉంటే సరిపోతుంది కదా, నేను స్ట్రాంగ్ గా ఉంటే నలుగురు ఎదురొస్తే ఎదురు కొట్టేస్తాను సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు. వై దిస్ ఇంటెలెక్చువల్ వెల్నెస్? ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది మనని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి ఇష్యూలో న్యూ థింగ్స్, ఆ కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి జిజ్ఞాస, క్యూరియాసిటీ లేకపోతే ఓల్డ్ స్టోన్ ఏజ్ లో, అంతకన్నా ముందు మనిషి అనేది ప్రపంచంలో ఉన్నప్పుడు వేటాడి జంతువులను అట్లానే తినేసేవాడంట, పచ్చి మాంసాన్ని. తర్వాత ఏమైంది? నిప్పు అనే దాన్ని కనుక్కోవడం జరిగింది. ఆ పచ్చి మాంసాన్ని తినే బదులు దాన్ని కాల్చితే చాలా టేస్టీగా ఉంటది అని తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది డెవలప్మెంట్ అనేది, క్యూరియాసిటీ అనేది, క్రియేటివిటీ అనేది. అండ్ నౌ వీ హ్యావ్ రోజ్ టు సచ్ అ స్టేజ్ దేర్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండర్ ద సన్. కంటికి కనిపించినటువంటి ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా ఉంటే కూడా ఏ విధంగా ఎదుర్కోవచ్చు అని నిరూపించుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని మానవాళి నిరూపించుకుంది, మనుషులు నిరూపించుకున్నారు. ఎదిరించి నిలబడడమే కాకుండా పోరాటాన్ని ఎలా చేయాలి అనేది కూడా. సో దట్ స్మాల్ క్యూరియాసిటీ అనే ఆస్పెక్ట్ ఈ స్టేజ్ వరకు మనిషిని తీసుకొచ్చింది అంటే అది ఆ ఇంటెలెక్చువల్ వెల్నెస్ వల్లనే. ఎందుకు? ఇట్ ఎన్కరేజెస్ అస్ టు లెర్న్ సంథింగ్ న్యూ. కొత్త విషయాలు నేర్చుకోవడానికి అది ప్రేరేపిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వై we need this intellectual wellness is, number one, it encourages us to learn something new. If we don't learn something new, ఆ ఫైర్ అనేది కనుక్కోలేకపోతే, వీల్ అనేది కనుక్కోలేకపోతే అసలు ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఉండేది కాదు. ఇంత డెవలప్మెంట్, ఇంత అడ్వాన్స్మెంట్ అనేది మనం చూసే వాళ్ళమే కాదు. పక్షి ఎగురుతుంది కదా, నేను కూడా పక్షిలాగా ఎగిరితే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆ విమానాన్ని కనిపెట్టేటటువంటి ఆ గొప్ప ఆ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీస్ వాళ్ళకి లేకపోతే మనం ఈ రోజు వేరే ప్రపంచాన్ని చూడగలిగే వాళ్ళం కాదేమో. సో ద ఇంటెలెక్చువల్ వెల్నెస్ encourages us to learn new things. Number two, it stimulates curiosity, జిజ్ఞాస. ఎందుకు, ఏంటి, ఎలా అని మనం అంటాం. ఆ జిజ్ఞాసని ప్రేరేపిస్తుంది ఇంటెలెక్చువల్ వెల్నెస్. క్యూరియాసిటీ అనేది పిల్లలకి దేవుడిచ్చినటువంటి వరం. ఇది ఏంటి, ఇది ఎందుకు అనే క్యూరియాసిటీ వాళ్ళల్లో ఉండడం వల్లనే కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా దే డెవలప్ ఇంటూ అ న్యూ హ్యూమన్ బీయింగ్, న్యూ పర్సనాలిటీ, ఒక అడల్ట్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉంటుంది. పాత రోజుల్లో ఈ క్యూరియాసిటీకి బుక్స్ చదవడం లేదా పెద్దలు చెప్పేటటువంటి మాటలు వింటము, వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళు చూసినటువంటివి కవితల రూపాల్లోనో, కథల రూపంలోనో, పెయింటింగ్ రూపంలోనో వేయడానికి అవకాశం ఉండేది. బట్ రియల్లీ ఐఎమ్ సారీ టు సే, క్యూరియాసిటీ అనేది ఈ మధ్య కొంచెం రెగ్యులర్ గా ఉండేటటువంటి పిల్లలు తగ్గిపోతుందేమో అనిపిస్తుంది, లేదా ఆ క్యూరియాసిటీ అనేది వేరే ఆస్పెక్ట్స్ లోకి వెళ్తుందేమో అనిపిస్తుంది. let us discuss about it later. So the second important thing why this intellectual wellness is అంటే క్యూరియాసిటీ, జిజ్ఞాసను అది ప్రేరేపిస్తుంది. థర్డ్ వన్, ఇట్ బ్రాడన్స్ అవర్ హొరైజన్. అంటే మనలో ఉన్నటువంటి ఆ బుద్ధి కుశలతని ఇంకా ఎన్లార్జ్ చేస్తుంది. పెద్ద మనసు ఉండాలండి అంటారు.
బ్రాడ్ హార్ట్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి అంటారు. అంటే మంచి చెడు రెండిటిని చూడగలిగి ఏది మంచి అదే నేను తీసుకొని చెడు నేను చేయకుండా నా మీద జరగకుండా నేను ఏ విధంగా అయితే ఉండాలి, ఇదంతా ఎన్లైట్నింగ్ ఆర్ హొరైజన్, బ్రాడనింగ్ ఆర్ హొరైజన్. సో అట్లాంటి బుద్ధి కుశలతకి ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది దోహదపడుతుంది. అండ్ ఫోర్త్ వన్, మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఒక్కసారి తెలుసుకున్నది, ఒక్కసారి విన్నది గుర్తుండిపోయేలాగా చెయ్యాలి అంటే ఆ షార్ప్నెస్ ఎట్లా ఉండాలి అంటే, వన్స్ యు ఆర్ ఇంటెలెక్చువల్లీ సౌండ్ ఆర్ మెంటలీ ఫిట్, యు హ్యావ్ దట్ మెమరీ పవర్. అండ్ నెక్స్ట్ వన్, ఇట్ మేక్స్ యూ మోర్ ఇంటెలిజెంట్, మోర్ నాలెడ్జబుల్, మోర్ షార్పర్. దీని గురించి నేనేం చెప్పక్కర్లేదు. అండ్ ఫైనలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఇట్ మేక్స్ యూ మోర్ ప్రొడక్టివ్. ప్రొడక్టివ్ అంటే వేరే బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే కాదండి. ప్రొడక్టివ్ అంటే మన వల్ల ఉపయోగపడేటటువంటిది, సమాజానికి ఉపయోగపడేటటువంటి పని కలగజేయడానికి ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది దోహదపడుతుంది. సో ఇట్ ఎంకరేజెస్ us to learn something new. It gives us the curiosity to know more. It enhances or broadens our horizon, our thought process. మెంటల్ గా అంత స్ట్రాంగ్ గా, అంత విశాల హృదయం కానీ, విశాలమైనటువంటి మేధస్సు గాని ఉండేటటువంటి పరిస్థితికి ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది దోహదపడుతుంది. నెక్స్ట్, మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మోర్ ఇంటెలిజెంట్ గా ఉండేలాగా చేస్తుంది, అండ్ మోర్ ప్రొడక్టివ్ గా ఉండేలాగా ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది చేస్తుంది. ఫస్ట్ విని నేర్చుకోవడానికి ఆ ఓపిక ఉండాల, ఏదో తెలుసుకోవడానికి ఆ ఓపిక ఉండాలి, ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఆ జిజ్ఞాస ఉండాలి. ఆ క్యూరియాసిటీయే ఫస్ట్ స్టెప్ ఫర్ దిస్ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అండి. ఒక బుక్ మనం చదవడానికి కొనుక్కుంటాం. కొనుక్కొని ఆ బుక్ ఎప్పుడెప్పుడు చదువుతామా, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తామా అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది ఓపెన్ చేసి చదువుతాం. కొంతమందికి ఓపిక ఉండక ఏం చేస్తారంటే పేపర్స్ అట్లా ఫ్లిప్ ఆన్ చేస్తారు, లేదా లాస్ట్ ఏం జరుగుతుందో ముందే తెలిసేసుకుంటారు. సో ఆల్ దిస్ షోస్ దట్ వన్ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ, ఆ మెంటల్ స్టిమ్యులేటింగ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ మనకు ఉంటే డెఫినెట్ గా క్రియేటివిటీకి అది దోహదపడుతుంది. సో ఇఫ్ యూ ఎవర్ రెడ్ ఎనీ గుడ్ బుక్ అని ఎవరినన్ను అడిగితే ఎస్ అన్నాడు అనుకోండి, ఎస్, ఇట్ షోస్ దట్ ఈస్ ఇంటెలెక్చువల్లీ వెల్. డిడ్ యూ లిజన్ టు గుడ్ మ్యూజిక్ అంటే ఎస్ ఐ డూ లిజన్ అన్నాడు అనుకోండి, ఇట్ షోస్ దట్ హీ ఈస్ ఇంటెలెక్చువల్లీ వెల్. ఆర్ యూ కంఫర్టబుల్ టు పోజ్ సమ్ డౌట్స్ టు అదర్స్ అంటే నీకేమన్నా ప్రశ్నలు మదిలో వస్తే ఆ ప్రశ్నల్ని ఎదటి వాళ్ళని అడిగి ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావా అని మనం ఎవరినన్నా అడిగితే, అవునండి నాకు ఏ డౌట్స్ ఉన్నా వెంటనే అడుగుతాను అని చెప్పారు అనుకోండి, ఇట్ మీన్స్ దట్ హీఈస్ ఇంటెలెక్చువల్లీ వెల్ ఆర్ హీఈస్ ట్రైయింగ్ టు బి ఇంటెలెక్చువల్లీ వెల్. మనం చిన్న పిల్లల్లో ఇట్లాంటి ఆలోచనలు ప్రేరేపించాలి. నేనెందుకు అడగడం, అడిగితే 10 మంది ఏమన్నా అనుకుంటారేమో, డౌట్స్ అడిగితే టీచర్ ఏమన్నా అనుకుంటారేమో, అందరు నన్ను తక్కువగా చూస్తారేమో అనేటటువంటి ఆలోచన పిల్లల్లో వస్తే ఆ సృజనాత్మకతకి అక్కడే మనం స్టాప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ క్వశ్చన్స్ అడిగేటటువంటి నేచర్, డౌట్స్ వచ్చేటటువంటి నేచర్, కొత్త ఇష్యూస్ తెలుసుకోవాలట అనేటటువంటి క్యూరియాసిటీ, ఇవన్నీ కూడా మనలో ఇంటెలెక్చువల్ వెల్నెస్ ఉంది అంటానికి అవి నిదర్శనాలు. సో వీ కెన్ చెక్ దట్. మనకి ఎప్పుడన్నా మంచి మ్యూజిక్ వింటాం మనకు తెలుసా, మనకి ఇష్టమా, మంచి పుస్తకం చదవడం మనకి ఇష్టమా, మంచి సినిమా చూడటం మనకి ఇష్టమా, లేకపోతే మంచి విషయాలు తెలుసుకోవడం మనకి ఇష్టమా అనే దానికి అవును అనే ఆన్సర్ వచ్చింది అంటే ఇట్ షోస్ దట్ యు ఆర్ ఇంటెలెక్చువల్లీ వెల్ ఆర్ యు ఆర్ ట్రైయింగ్ టు బి ఇంటెలెక్చువల్లీ వెల్. ఇదే కాదండి, ఇంటెలెక్చువల్ అనగానే పుస్తకాలు పాటలు ఇంతవరకేనా అంటే కాదు. పీపుల్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. అగ్గి పుల్లలతోటి పెద్ద పెద్ద మెసేజెస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం రీసెంట్ గా చూసాం. ఈ ఈ పాండమిక్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ బాగా వైరల్ అయ్యింది. అగ్గి పుల్లలన్నీ నిల్చొని డాన్స్ చేస్తూ ఉంటాయి. ఆ అగ్గి పుల్లలన్నీ డాన్స్ చేస్తూ ఉంటే ఒక పుల్ల ఇంకొక పుల్ల మండుతూ ఉంటది. అన్ని మండుతూ ఉంటే మధ్యలో ఒక అగ్గి పుల్ల పక్కకు వస్తుంది. పక్కకు రాగానే మిగతా ఉన్నవన్నీ సేవ్ అవుతాయి. సో ఇట్ షోస్ దట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది కావాలి. ఫిజికల్ డిస్టెన్స్ ఉంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాదు అని ఎంతో క్రియేటివ్ గా ఆ అడ్వర్టైజ్మెంట్ రూపొందించడం జరిగింది. సో ఆల్ దిస్ షోస్ దట్
ఈ క్రియేటివిటీ తోటి మనిషి ఎట్లాంటి మెసేజ్ నన్నా ప్రపంచానికి ఇవ్వగలడు అని చెప్పడానికి ఇదంతా నిదర్శనం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటో మనకు తెలుసుకున్నాం. మనలో ఆ ఇంటెలెక్చువల్ వెల్నెస్ కావాల్సినటువంటి క్యూరియాసిటీ, ఆ జిజ్ఞాస ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకున్నాం. అండ్ లెట్ us నెక్స్ట్ ఎంటర్ ఇంటూ అ నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇట్లాంటి ఇంటెలెక్చువల్ వెల్నెస్ ని మనం పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లెట్ us గో ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ. చిన్న పిల్లల నుంచే ఈ సృజనాత్మకత రావాలి అంటే ఏం చేయాలి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఫస్ట్ అసలు చదువుకునే విధానంలోనే మనకు ఒక నైపుణ్యత అనేది కావాలి. పిల్లలకు ఆ నైపుణ్యత చదివే విధానంలోనే కావాలి. చదివే విధానంలోనే నైపుణ్యం ఏంటండి? ఎవరన్నా పుస్తకాలు తీసుకొని చదువుతారు కదా అనుకుంటే పొరపాటు. కొంతమంది పుస్తకం ఓపెన్ చేస్తారు, బట్టి చదువుతూనే ఉంటారు. అదేంటో మైండ్ లో ఉండదు, చెవులో ఉండదు, మనసులో ఉండదు. ఎందుకు చదువుతారు అంటే ఇంట్లో వాళ్ళు చదవమన్నారు కాబట్టి. మనం గట్టిగా చదివితే వాళ్ళు కామ్‌గా ఇంక తిట్టకుండా ఉంటారు కాబట్టి చదువుతారు కొంతమంది. కొంతమంది ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారు బుక్ ఓపెన్ చేసి. అది వర్డ్ టు వర్డ్ చదవడమే కాకుండా నోట్స్ రాసుకుంటూ, లేదా ఆ చదివిన దాన్ని ఒక పిక్చర్ రూపంలో మనసులో దాన్ని సింబాలిక్‌గా మనం ఊహించుకుంటూ, దాని నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ, దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ రిఫ్రెషింగ్ అవర్ మెమరీ అంటాం. రివైజ్ చేసుకుంటూ, తద్వారా ఏం చదివాం బాబు అంటే ఇమ్మీడియేట్ గా తన స్టైల్‌లో తాను చెప్పగలిగే విధంగా పిల్లలు చదువుతారు అద్భుతంగా. చాలా మంది అంత క్రియేటివ్ పిల్లలు ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఇన్కల్కేట్ దిస్ సార్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది చిన్నప్పుడే పిల్లల్లో రావాలి అంటే ముందు చదువుకునేటటువంటి నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. We have to read the textbooks or study material in such a way that దానివల్ల దానికి ఒక నోట్స్ రాసుకోవడం, దాన్ని మీరు డయాగ్రామ్స్ రూపంలో రాసుకుంటారా, ఫ్లో చార్ట్ రూపంలో రాసుకుంటారా, ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటారా, లేకపోతే మీ ఓన్ లాంగ్వేజ్ లో రాసుకుంటారా, పిక్చర్స్ రూపంలో రాసుకుంటారా, ఇట్ షోస్ యువర్ స్కిల్. ఎవరి నైపుణ్యం వాళ్ళది. దాన్ని గుర్తుంచుకునే విధంగా నోట్స్ ని ప్రిపేర్ చేసుకునేటటువంటి అట్లాంటి స్కిల్ ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ కావాలి అంటే చిన్న పిల్లల్లో ఆ స్కిల్ ని మనం ముందు నుంచే ఎన్లైటన్ చేయాలి, ప్రేరేపించాలి. వీ హ్యావ్ టు టేక్ నోట్స్ వైల్ రీడింగ్. వీ హ్యావ్ టు టేక్ నోట్స్ వైల్ టీచర్ ఇస్ టెల్లింగ్ సంథింగ్. దానివల్ల ఏమవుతుందంటే మంచి పాయింట్స్ మిస్ కాకుండా ఉంటాం. ఇదే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఎస్పెషలీ మనం 9th 10th స్టాండర్డ్స్ లో, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లో చూస్తాం. దే ఫార్మ్ సమ్ గ్రూప్స్. బాగా వాళ్ళలాగా చదివేటటువంటి లైక్ మైండెడ్ స్టూడెంట్స్ తోటి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. టీచర్ ఏం చెప్పారు, లేకపోతే వాళ్ళు ఏం చదవాలి, రేపు ఎగ్జామ్స్ కి ఏం చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని డిస్కస్ చేసుకుంటారు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ స్కిల్ టు ఇంప్రూవ్ దిస్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. సో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్రియేటివ్ వేలో ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. ఆల్ దిస్ విల్ ఎన్హాన్స్ యువర్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. మనలో ఒక స్కిల్ ని డెవలప్ చేయడానికి ఈ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచి వస్తే ఆ స్కిల్ ఏదో ఒక దగ్గర రిఫ్లెక్ట్ అవుతుందండి. అట్లాంటి స్కిల్ చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేసుకుంటే పెద్ద అయిన తర్వాత అది మీరు ఎంచుకున్నటువంటి రంగంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఇదే రూపంలో రిఫ్లెక్ట్ అవుతుందని నేను చెప్పలేను కానీ, బట్ ఆ స్కిల్ డెఫినెట్ గా ఇన్ లేటర్ కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అది రిఫ్లెక్ట్ అవుతుంది మన పర్సనాలిటీలో. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దిస్ ఇంటెలెక్చువల్ వెల్నెస్ చిన్నప్పటి నుంచే ఏం చేయాలి, మనం చదివేటటువంటి చదువుని ఏ విధంగా చదువుతామో ఆ చదువులోనే ఒక సృజనాత్మకత, అందులోనే కొన్ని మెలకువలు చిన్నపిల్లలకి అలవాటు చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది పిల్లలకి మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద టైం మేనేజ్మెంట్. దట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. ఆ టైం మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ముందే టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది ముందే మనం ప్రిపేర్ చేసుకోవాలి. రేపు ఏం చేయాలనుకుంటున్నాం అని ముందే టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజు స్పందన ఇదా ఫౌండేషన్ వాళ్ళు ఇంటెలెక్చువల్ వెల్నెస్ గురించి నన్ను మాట్లాడమన్నారు. సో డెఫినెట్ గా ఐ హ్యాడ్ టు మేక్ సమ్ సార్ట్ ఆఫ్ హోంవర్క్.
ఆ హోంవర్క్ నేను ఎట్లా చేయాలి? నా ఇంట్లో చేసే పనులు నేను మిస్ అవ్వలేను. ఉద్యోగం నేను చేసే పనులు నేను మిస్ అవ్వలేను. ఇన్ అడిషన్ టు మై రెగ్యులర్ డ్యూటీస్ ఐ హావ్ గివెన్ సమ్ అనదర్ టాస్క్. నన్ను కోవిడ్ నోడల్ ఆఫీసర్‌గా అపాయింట్ చేయడం జరిగింది ఒక 2 మంత్స్ నుంచి. ఆ డ్యూటీస్ చేయాలి. టెలికాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. జూమ్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వాలి. రెగ్యులర్ నా విమెన్ ప్రొటెక్షన్ సెల్ యాక్టివిటీస్ అటెండ్ అవ్వాలి. సమ్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. వాటిల్ని అటెండ్ అవ్వాలి. దాంతో పాటు a great organization called Spandana Ida Foundation has given me an opportunity. నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశం ఏంటంటే ఈ మేధస్సు గురించి పిల్లల్లో మీరు మీ వంతు మీ ప్రయత్నం మీరు చేయండి అని ఇచ్చారు. దానికోసం ఐ హాడ్ టు ప్రిపేర్ సంథింగ్. సో ఇదంతా చేయాలి అంటే నాకు ఒక టైం మేనేజ్మెంట్ కావాల్సి వచ్చింది. టు డూ లిస్ట్ నేను ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ రోజు నేను ఇదంతా చేసుకోవాలి. రేపు ఇదంతా చేసుకోవాలి. ఈ స్లైడ్స్ నేను ప్రిపేర్ చేసుకోవాలి. లేదా కొన్ని క్రియేటివ్ థింగ్స్ ని నేను హోంవర్క్ చేసుకోవాలి. ఆల్ దట్ ఫైనలీ ఈ రోజు 5:00కి మీ ముందు నేను ధైర్యంగా కూర్చోగలిగాను అంటే ఆ టు డూ లిస్ట్ అంటే రేపేం చేయాలి అనేది ఈ రోజే ప్లాన్ చేసుకోవడం వల్లనే అది నిజమయ్యింది. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండరీ ప్రయారిటైజింగ్ అవర్ టాస్క్. ఈ రోజు ఏది ప్రయారిటీ ఇవ్వాలి? అంటే టీవీ చూడటానికి నేను ప్రయారిటీ ఇవ్వాలా? లేదా సీరియల్స్ చూడటానికి ప్రయారిటీ ఇవ్వాలా? వంటలు చేయడానికి ప్రయారిటీ ఇవ్వాలా? ఈ జూమ్ సెషన్ స్పందన ఇదా వాళ్ళు ఒక జూమ్ సెషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి ప్రయారిటీ ఇవ్వాలా? లేదా మూవీ చూడటానికి ప్రయారిటీ ఇవ్వాలా? అంటే అన్నిట్లోకి ఏది బెస్టో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సెకండ్ దానికి సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ దానికి థర్డ్ ప్రిఫరెన్స్. ఆ ప్రయారిటైజ్ చేసుకునే మెలకువలు పిల్లలకి మనం నేర్పించాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టైమ్ మేనేజ్మెంట్. రేపేం చేయాలని జస్ట్ లిస్ట్ రాసుకోవడమే కాదండి. అందులో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్, ఆ ప్రయారిటైజ్ చేసుకోవడం, ఆ మెలకువలు పిల్లల్లో మనం నేర్పించాలి. యూజ్‌లెస్ థింగ్స్ కి నో అని చెప్పగలిగేటటువంటి ధైర్యాన్ని పిల్లలకి నేర్పించాలి. ఆల్వేస్ వాట్సాప్, ఆల్వేస్ యూట్యూబ్ చూడటం, డాన్స్‌లు, పాటలు ఇవే, లేదా కామిక్ షోస్, లేదా గేమ్స్, వీడియో గేమ్స్. వీటన్నిటిలో కూడా ఫస్ట్ ఏంటి? యూజ్‌లెస్ థింగ్స్‌ని నేను ఇవాళ చెయ్యను. ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్ మీద నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మిగతా వాటికి నేను నో చెప్తాను అని చెప్పేటటువంటి తెగువ ఆ లక్షణాన్ని మనం పెంపొందించాలి. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ టైమ్ మేనేజ్మెంట్ ఇస్ we have to tell no to useless things. And fourth one is మన పర్సనల్ హాబీస్ కి వర్క్ అవర్స్ కి రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవాలండి. అంటే మేధస్సు గదా, సృజనాత్మకత గదా అని ఓన్లీ నేను కెరియర్ మీదే లేకపోతే చదువు మీదే కాన్సంట్రేట్ చేస్తాను. నా పర్సనల్ హాబీస్ ని నేను దాన్ని ఎంకరేజ్ చేయను అంటే అగైన్ వి లూజ్ సంథింగ్. సో ఫైనల్లీ ఏంటంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి ఆ క్రియేటివిటీ ఉంటేనే ఇంటెలెక్చువల్ వెల్‌నెస్ కి సార్థకత అనేది చేకూరుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మల్టీ టాస్కింగ్ అనేది కావాలి. మల్టీ టాస్కింగ్ అంటే నేను కేవలం సీరియల్ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకే సీరియల్స్ చూసే అలవాటు ఉందనుకోండి. నేను సీరియల్స్ చూస్తాను అని చెప్పి టీవీ ఆన్ చేసుకొని జస్ట్ కూర్చొని సోఫాలో కూర్చొని తింటూ ఉండి ఆ టీవీ చూస్తూనే ఉన్నాననుకోండి. దానివల్ల నాకు ఉపయోగం లేదు. నా ఫిజిక్‌కి ఉపయోగం లేదు. రేపొద్దున్న నేను చేయబోయేటటువంటి పనులకి ఉపయోగం ఉండదు. అది నాకు ఇంపార్టెంట్ అని దాంతో పాటు ఇఫ్ ఐ డూ సమ్ అదర్ థింగ్స్ లైక్ రేపటి పనులు రేపటికి కూరగాయలు కట్ చేసుకోవడమో, లేకపోతే బట్టలు అయర్న్ చేసుకోవడమో, లేకపోతే బుక్స్ కి కవర్ చేసుకోవడమో సంథింగ్ ఇఫ్ ఐ డూ ఇట్ టుగెదర్ విత్ మై పర్సనల్ హాబీ దట్ ఈస్ కాల్డ్ యాస్ మల్టీ టాస్కింగ్. ఆ మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హాసిని ఇప్పుడు జూమ్ సెషన్ అటెండ్ అవుతూనే తన గ్రీన్ కలర్ నోట్ బుక్ ఓపెన్ చేసి తన పింక్ కలర్ పెన్ తోటి పాయింట్స్ నోట్ చేసుకుంటుంది. మల్టీ టాస్కింగ్. షీ ఈస్ లిజనింగ్ యాజ్ వెల్ యాజ్ రైటింగ్ సంథింగ్. దిస్ సార్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఆ మల్టీ టాస్కింగ్ లేకపోతే మేము ఒక్కొక్కసారి టెలికాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ చాలా సార్లు వేరే వేరే పనులు కూడా చేయిస్తూ ఉండాల్సి వస్తుంది. బికాస్ మార్నింగే టెలికాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ మల్టీ టాస్కింగ్ అనేది చేయలేకపోతే డెఫినెట్ గా ఆఫీస్ కి 10:00 బదులు 11కో 12కో వెళ్లాల్సి వస్తుంది. సో వీ హ్యావ్ టు డెవలప్ దట్ క్వాలిటీ కాల్డ్ మల్టీ టాస్కింగ్. ఒక పని చేస్తూ ఇంకా 2, 3 కూడా చేయగలిగేటటువంటి మల్టీ టాస్కింగ్ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూనే యూ కెన్ డెఫినెట్లీ వాచ్ న్యూస్ ఆన్ టీవీ. టీవీ చూస్తూ ఇంట్లో ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్. సో
టూ బర్డ్స్ అట్ వన్ షాట్. ఇవన్నీ టైం మేనేజ్మెంట్ కి చాలా ఉపయోగపడతాయి. వీ హ్యావ్ టు మేక్ టు డూ లిస్ట్, వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ థింగ్స్, ఏది ఇంపార్టెంట్ ఏది తక్కువ ఇంపార్టెంట్ అనేది తెలియాలి. ఈ రోజుకు పనికిరాని వాటికి నో చెప్పగలిగేటటువంటి ఆ తెగువ మనలో ఉండాలి. బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మన ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని రెండింటిని. అట్లానే మల్టీ టాస్కింగ్ అనే లక్షణాన్ని కూడా అలవర్చుకోవాలి. దిస్ ఇస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ టు డెవలప్ దట్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. సో ఇంటెలెక్చువల్ వెల్నెస్ పిల్లల్లో డెవలప్ చేయాలంటే ఏం చేయాలి అంటే, వాళ్ళు చదివే విధానంలో మార్పులు రావాలి, వాళ్ళ టైం మేనేజ్మెంట్ లో మార్పులు రావాలి. అట్లానే పిల్లల్లో ఆ క్రియేటివిటీని పెంపొందించాలి. ఇది పిల్లలు అని సరిత అంటుంది కదా అని కేవలం పిల్లల వరకే పరిమితం కాదండి, మనకు కూడా పరిమితం. బికాస్ వీఆర్ స్టూడెంట్స్ టిల్ ఆర్ లాస్ట్ బ్రెత్. చనిపోయేంత వరకు మనం స్టూడెంట్సే కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది. టైం మేనేజ్మెంట్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వర్తిస్తుంది. ఆ సృజనాత్మకత అనేది అందరికీ వర్తిస్తుంది. ఆ సృజనాత్మకత అందరికీ వర్తిస్తుంది కాబట్టే కేఎఫ్సి చేసిన ఆయన, అందరికీ ఇష్టం అనుకుంటా కేఎఫ్సి. ఆ కేఎఫ్సి చేసిన ఆయన ఎప్పుడు క్లిక్ అయ్యాడండి? 60 ఏళ్ల తర్వాత క్లిక్ అయ్యాడంట. అట్ ది ఏజ్ వేర్ హీ క్రాస్డ్ హిస్ 60, దట్ కేఎఫ్సి అనేది ప్రపంచవ్యాప్తంగా క్లిక్ అయింది. అంటే ఈ క్రియేటివిటీకి, ఇంటెలెక్చువల్ వెల్నెస్ కి ఏజ్ తో సంబంధం లేదు. మనకు ఆ జిజ్ఞాస, ఆ క్యూరియాసిటీ అనేది ఉంటే అది ఎప్పటికైనా అది క్లిక్ అవ్వచ్చు. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మనలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతని పెంపొందిస్తూ ఉండాలి. మరి ఆ క్రియేటివిటీని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు బి ఓపెన్ మైండెడ్ టు న్యూ ఐడియాస్. నేనేమన్నా కొత్తది చేస్తే పక్కన వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తేనే నాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఎస్, దిస్ ఇస్ సంథింగ్ యూస్ఫుల్, ఐ హ్యావ్ టు డూ ఈవెన్ మోర్ బెటర్ అని. అట్లానే వేరే వాళ్ళు ఏదైనా మంచి చేస్తే నేను అప్రిషియేట్ చేయగలిగే శక్తి ఉంటే వాళ్ళ క్రియేటివిటీని నేను ఎంకరేజ్ చేయడంతో పాటు నా ఇంటెలెక్చువల్ వెల్నెస్ ని కూడా నేను డెవలప్ చేసుకున్న దాన్ని అవుతాను. సో ఇన్ వన్ వర్డ్, వీ హ్యావ్ టు బీ క్రియేటివ్ అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ క్రియేటివిటీ ఇన్ అదర్స్. దాన్ని న్యూ ఐడియాస్ కి ఓపెన్ మైండెడ్ గా ఉండడం అంటాం. అంతేగాని ఎవరేం చేసినా చేసేవులే నువ్వు, ఇదేంటి, ఇది ఉపయోగం లేదు, ఇది ఒక వేస్ట్ ఇది అంటే ఇట్ షోస్ దట్ యు ఆర్ నాట్ క్రియేటివ్, యు ఆర్ నాట్ ఇంటెలెక్చువల్లీ వెల్, and you cannot see the creativity in others. So we have to be open minded to new ideas, new thoughts, atlane new expressions, new values. ఈ కొత్త అభిప్రాయాల్ని ఆస్వాదించగలిగేటట్లు వెల్కమ్ చెప్పేటటువంటి పెద్ద మనసు మనకు ఉండాలి. దాన్ని అట్లాంటి ఐడియాస్ ని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో మనలో క్రియేటివిటీకి మనం కూడా ఒక స్థానం కల్పించిన వాళ్ళు అవుతాం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఒకటి రైట్ ఒకటి రాంగ్ అనేది ఉండదండి. ఒక్కొక్కసారి వీ హ్యావ్ టు టేక్ వాట్ ఇట్ ఇస్. ప్రతిసారి రైట్ ఆన్సర్ కోసం కాకుండా సమ్ టైమ్స్ మల్టిపుల్ థింగ్స్ కూడా వస్తాయి. ఒక క్వశ్చన్కి ఒక్కటే ఆన్సర్ ఉండదు, 4-5 ఆన్సర్స్ ఉంటాయి. అవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకోగలిగేటటువంటి క్రియేటివిటీ మనకు ఉండాలి. ఇది చెప్తే అంత ఈజీ కాదు, ఫాలో అయితేనే తెలుస్తుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. అండ్ సమ్ టైమ్స్ దేర్ ఇస్ మోర్ దెన్ వన్ వే టు డూ సంథింగ్. కోవిడ్ కి వ్యాక్సిన్ వేసుకోవాలి, అది వన్ ఆన్సర్. ఆ వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ వేసుకుంటాము? చాలా ఉంటాయి. కోవాక్సిన్ వేసుకోవచ్చు, స్పుత్నిక్ వేసుకోవచ్చు, కోవిషీల్డ్ వేసుకోవచ్చు, ఫైజర్ కంపెనీ కొత్తగా తీసుకొస్తుంది మోడర్నా, ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, వాట్ ఎవర్. బట్ ఆన్సర్ ఇస్ టేక్ వ్యాక్సిన్, బట్ వేస్ ఇస్ సెవరల్ వేస్. సో డెఫినెట్ గా డిఫరెంట్ వేస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా అర్థం చేసుకోగలగడం అనేది క్రియేటివిటీలో ఒక భాగం. అండ్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు డిఫరెన్స్. ఒక చేంజ్ కి మనం ఎక్స్పోజ్ కావాలి. కొత్త విషయాలకి మనం వెల్కమ్ చెప్పగలిగేటటువంటి ఆ మేధస్సు, ఆ పెద్ద మనసు, ఆ బ్రాడ్ మైండెడ్నెస్ అనేది మనకు కావాలి. అప్పుడే వీ కెన్ డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ వీ కెన్ సీ క్రియేటివిటీ ఇన్ అదర్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ ని డెవలప్ చేసుకోవాలి అంటే ఏంటంటే, క్రిటికల్ అనాలిసిస్ అనే దానికి మనం అవకాశం ఇవ్వాలి. క్రిటికల్ అనాలిసిస్ అనగానే
మళ్ళీ మనకి ఏం గుర్తొస్తుంది అంటే ట్రోలింగ్స్ గుర్తొస్తాయి, నెగటివిటీ గుర్తొస్తుంది, విమర్శించడం గుర్తొస్తుంది. అది కాదండి క్రిటికల్ అనాలిసిస్ అంటే. క్రిటికల్ అనాలిసిస్ అంటే కీపింగ్ అవర్ బ్రెయిన్ యాక్టివ్, క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్, థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. నన్ను నా ఫాదర్ ఎక్సర్సైజ్ చేయాలి రోజు అన్నారు. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? క్వశ్చన్ చేయాలి. అంటే తండ్రిని ఎందుకు చేయాలి అని క్వశ్చన్ చేయడం కాదండి, ఎక్సర్సైజ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది తెలుసుకోవాలి. అది క్వశ్చనింగ్ అంటే. ఆ లాభాలు ఏంటి, దానికి నేను ఏం చేయాలి అనేది క్రిటికల్ అనాలిసిస్. క్రిటికల్ అనాలిసిస్ అంటే చదువుకోమని తల్లి చెప్పిందని, లేదా ఎక్సర్సైజ్ చేయమని తండ్రి చెప్పాడని వాళ్ళని క్వశ్చన్ చేసి నేను ఎందుకు చేయాలి, నేను టీవీనే చూస్తా, వీడియో గేమ్లే ఆడతా, అది కాదండి క్రియేటివ్నెస్ అంటే. అది కాదు క్రిటికల్ అనాలిసిస్ అంటే. తల్లి చదువుకోమని చెప్పింది అంటే ఎందుకు చెప్పింది, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎలా చదువుకోవాలి అని, అది క్రియేటివిటీ, అది క్రిటికల్ అనాలిసిస్ అంటే. సో ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈ క్రిటికల్ అనాలిసిస్ ని డెవలప్ చేసుకోవాలి అంటే ఏంటంటే వీ హ్యావ్ టు ఛాలెంజ్ ద నార్మ్స్ అండి. అంటే రెగ్యులర్ గా ఒక నార్మ్ చెప్తారు, ఇలానే ఉండాలి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల మాట్లాడకూడదు, ఆడపిల్ల లేట్ నైట్ బయటకు వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకు వెళ్ళకూడదు? ప్రశ్నించుకోవాలి మనని మనం. లేదా ఎందుకు అట్లా అన్నారు, ప్రశ్నించుకోవాలి మనని మనం. అంటే ప్రతి నామ్ ని ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేయాలి అంటే వితండవాదం చేయమని నేను అనట్లేదు, నువ్వు వెళ్ళొద్దన్నావు నేను వెళ్తాను అని చెప్పమనట్లేదు. ఎందుకు వెళ్ళొద్దన్నారు అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు ఆ ఛాలెంజ్ ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ క్రిటికల్ థింకింగ్ ఇస్ ఏదన్నా ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యాలి, ఇలానే ఉండాలి, ఇలా వెళ్ళకూడదు, ఇలా చూడకూడదు. లేదా ఎక్లిప్స్ వస్తుంది, లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, బయటికి వెళ్ళకూడదు, చూడకూడదు, ఆ సూర్యుడిని చూడకూడదు, చంద్రుడిని చూడకూడదు అంటారు. ఎందుకు చూడకూడదు? ప్రశ్నించుకోవాలి. వితండవాదం చేయడం కాదు, తెలుసుకోవాలి ఎందుకు చూడకూడదు, దానివల్ల ఫిజికల్ గా మనకి ఏంటి ప్రాబ్లం, కళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, బ్రెయిన్ కి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, స్కిన్ కి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లేదా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చూడొచ్చా? ఇలా క్రిటికల్ గా ఆలోచించడాన్ని క్రిటికల్ అనాలిసిస్ అంటారు. క్రిటికల్ అనాలిసిస్ అంటే క్రిటిసైజ్ చేయడం కాదు, వితండవాదం కాదు, ఆర్గ్యూ చేయడం కాదు. అది ఎందుకు అలా చెప్తున్నారు అని దాని గురించి ఆలోచించి దానికి పరిష్కారం ఏంటి అనేది తెలుసుకోగలగడం, ఆ క్యూరియాసిటీ పిల్లలకి కావాలి. అండ్ థర్డ్ వన్ ఇస్ వీ హ్యావ్ టు ఆల్వేస్ బి ఎంగేజ్డ్ ఇన్ కాన్వర్సేషన్. 1-to-1 మాట్లాడుకోగలగాలి. నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి అని డిస్కస్ చేయగలగాలి. దాని రీడింగ్స్ కానీ క్లాస్ రూమ్స్ లో కానీ వాట్ ఎవర్ వీ డూ వీ హ్యావ్ టు డిస్కస్. ఆ కాన్వర్సేషన్ అనేది ఉంటే, 1-to-1 డిస్కషన్ అనేది ఉంటే ఈ క్రిటికల్ అనాలిసిస్ అనేది మనం పిల్లల్లో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మన లైఫ్ లో జరిగే ప్రతి ఇష్యూస్ కి ఒక కనెక్షన్ ఉంటదండి, కార్యకారణ సంబంధం అని ఒక సినిమాలో చూసాం, దశావతారం మూవీ స్టార్టింగ్ లో ఒకటి ఉంటది, లాస్ట్ క్లైమాక్స్ లో ఒకటి ఉంటది. స్టార్టింగ్ లో జరిగేదానికి క్లైమాక్స్ కి ఒక లింకప్ చెప్తారు దశావతారం మూవీలో. 10 మంది కమల్ హాసన్లు కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఫైనల్ అందరికి ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది, అది కార్యకారణ సంబంధం. ఒక వైరస్ అనేది ఉంటది, అది ఒక విగ్రహంలో పెడతారు. ఆ వైరస్ ఒక దేశం వాడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆ వైరస్ ని పెడతారు, అది ఆ విగ్రహం నుంచి అట్లా 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 వెళ్తది. ఫైనల్ గా ఆ విగ్రహం వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. అరే ఏం జరుగుతుంది ఈ సినిమాలో అనిపిస్తుంది. అంటే ప్రతి యాక్షన్ కి దెర్ ఇస్ అన్ ఇంటర్ రిలేషన్షిప్ అని చెప్తాం. ఫైనల్ గా ఆ విగ్రహం వెళ్ళేది సముద్రంలో పడుతుంది. సముద్రంలో ఎందుకు పడుతుంది, దానికి రీజన్ చూస్తే ఆ విగ్రహంలో ఉండేటటువంటి ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ సాల్ట్ వాటర్ లో పడగానే చచ్చిపోతుంది. సో సముద్రంలో పడడం వల్ల ప్రపంచం మొత్తానికి ఆ వైరస్ ఎఫెక్ట్ నెగటివ్ గా కాకుండా ఉండడానికి కారణం అయింది. అది మూవీ స్టోరీ లేండి, జస్ట్ ఐ వాజ్ ఇంటర్ రిలేటింగ్. ఆ సినిమా ఎవరైనా చూసుంటే వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. సో దెర్ ఇస్ అన్ ఇంటర్ రిలేషన్షిప్ ఫర్ ఎవ్రీథింగ్. బయటికి వెళ్ళొద్దు అంటున్నారు ఈ 1 year నుంచి.
ఎందుకంటున్నారు? దేర్ ఇస్ సమ్ రిలేషన్షిప్ దేర్. వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఫిజికల్ గా కనెక్టివిటీ ఉంటే అటాక్ అవుతుంది. దానివల్ల మనం బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తే మన వల్ల పెద్దవాళ్ళకి పిల్లలకి అటాక్ అవుతుంది. కాబట్టి వద్దంటున్నారు. ఎందుకంటున్నారు అనేది పిల్లలు ఆలోచించుకునే విధంగా ఉండాలి. పెద్దలు చెప్పగలిగే విధంగా ఉండాలి. లేకపోతే వద్దంటున్నారు అని ఆగిపోతే మేధస్సు కూడా అక్కడే ఆగిపోతుంది. అందుకోసం వీ హ్యావ్ టు డెవలప్ అ క్వాలిటీ కాల్డ్ క్రిటికల్ థింకింగ్. ఆ క్రిటికల్ అనాలిసిస్ అనేది స్టార్ట్ అయితే ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ కి అది కూడా ఒక విధంగా దోహదపడుతుంది. ఈ 4 ఆస్పెక్ట్స్ కాకుండా ఇంకా ఇంటెలెక్చువల్ వెల్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి అనేది లాస్ట్ లో చూద్దాం. ఆఫ్టర్ డిస్కసింగ్ సో మచ్, ఇప్పుడు ఇంటెలెక్చువల్ వెల్నెస్ అంటే ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి, క్వశ్చన్ చేయగలగాలి, దానికి ఆన్సర్స్ అన్వేషించుకోవాలి, చదువుకునేటప్పుడే కొన్ని మెలకువలు ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, క్రియేటివ్ గా థింక్ చేయాలి, క్రిటికల్ గా అనాలిసిస్ చేయాలి అని ఇవన్నీ అనుకున్నాం. మరి ఇవన్నీ ఎవరు చేశారు మేడం? ఎవరు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఎవరున్నారు అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఆ గొప్ప గొప్ప వాళ్ళ లిస్ట్ నేను ఒకసారి జస్ట్ అది జాట్ డౌన్ చేసుకొని రాసుకుందాం అని మొదలు పెడితే నాకైతే అసలు పేపర్లు సరిపోలేదండి. జస్ట్ సీ మై పేపర్స్, హౌ మెనీ పేపర్స్ ఆర్ దేర్. నా వర్చువల్ బ్యాక్గ్రౌండ్ వల్ల పేపర్స్ కనిపించట్లేదు. ఈ పేపర్లన్నీ నేను రాసుకోవడం మొదలు పెడితే నాకు పేపర్లు సరిపోలేదండి. బుక్స్ రాయాలనుకుంటా, గ్రంథాలు రాయాలి, గొప్ప గొప్ప వాళ్ళ లిస్ట్ తీసుకుంటే ఆ క్రియేటివిటీకి ఎగ్జాంపుల్స్ గా ఉన్న వాళ్ళు ఎవరు ప్రపంచంలో అనేది అన్వేషించుకుంటూ పోతే దట్ లిస్ట్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దాంట్లో కొన్ని మంచివి మనకి బాగా అర్థమయ్యేది, పిల్లలకి బాగా కనెక్ట్ అయ్యేటటువంటి కొన్ని పేర్లను ఆ ఇంటెలెక్చువల్ వెల్నెస్, ఆ క్రియేటివిటీకి సింబాలిక్ గా ఉన్నటువంటి కొన్ని పర్సనాలిటీస్ గురించి మనం ఒకసారి చూద్దాం. థామస్ ఆల్వా ఎడిసన్, ఐ థింక్ ఆల్ ఆఫ్ us నో. ఈ రోజు మనం లైట్ వేసుకొని అందరినీ చూడగలుగుతున్నామంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ థామస్ ఆల్వా ఎడిసన్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఆయన ఓన్లీ బల్బ్ ఒక్కటే కనుక్కున్నారా? ఇంకేమి లేదా? జస్ట్ బల్బ్ ఒక్కటి కనుక్కుంటేనే ఆయన అంత గ్రేట్ ఇంటెలెక్చువల్, అంత గ్రేట్ క్రియేటివ్ పర్సన్ అయిపోయాడా అంటే నో. he just did not teach that బల్బ్ కనుక్కోవడమే నేను గొప్పవాడిని అని చెప్పే మెసేజ్ కాదండి ఆయన ఇచ్చింది. నేను 10,000 సార్లు ఓడిపోయి ఒక్కసారి గెలిచాను అంటే ఆ 10,000 సార్లు వేస్ట్ అవ్వలేదు. ఆ 10,000 సార్లు ఏ విధంగా పనిచేస్తే నాకు రిజల్ట్ రాదు అని నాకు నేర్పించింది అని చెప్పాడంట థామస్ ఆల్వా ఎడిసన్. See, he told that I have not failed, but I have found that there are 10,000 ways that it doesn't work అన్నాడంట. అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాము, నేను అనుకున్నది రాలేదు అని కృంగిపోయి మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదండి. ఒకసారి ఏదన్నా ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయాను అని అనుకోకుండా ఈ విధంగా చేయడం వల్ల ఇది వర్కౌట్ కాదు అంటే నేను వేరే విధంగా ట్రై చేయాలి అని తెలుసుకోవాలి. దానికి నిదర్శనం థామస్ ఆల్వా ఎడిసన్. హీ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ ఇన్నోవేషన్ అన్నారండి. హీ ఈజ్ అన్ ఐకాన్ ఆఫ్ ఇన్నోవేషన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఐ మీన్ ఏదో బల్బ్ కనుక్కున్నాడు, ఒక ఎర్లీ వర్షన్ ఆఫ్ బల్బ్ కనుక్కున్నాడు, తర్వాత వేరే ఆయన ఎవరో డెవలప్ చేశారు. ఇప్పుడు లెట్ us నాట్ గో ఇంటు దట్ డిస్కషన్. దానికోసం ఆయన గొప్పవాడు అవ్వలేదు. నేను ఇన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోలేదు, ఆ ప్రయత్నాలన్నీ ఈ విధంగా చేస్తే పని జరగదు అని నాకు నేర్పించినాయి అని ఒక్క మాటతోటి ఒక పెద్ద స్ఫూర్తిని మనకి కాంట్రిబ్యూట్ చేశాడు, సాక్రిఫైస్ చేశాడు, ఒక మెసేజ్ ని ఇచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. మాస్ కమ్యూనికేషన్, సౌండ్ రికార్డింగ్, మోషన్ పిక్చర్స్, ఎర్లీ వర్షన్ ఆఫ్ బల్బ్, సో మెనీ ఇన్నోవేషన్స్ కి ఆయన క్రియేటివిటీ దోహదపడింది. ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ అనగానే నాకు ఆయన డైరీలో ఆయన రాసుకున్న ఒక ఆయన చిన్ననాటి ఒక జ్ఞాపకం నాకు గుర్తుంది. అది కృషి ఉంటే అని ఒక బుక్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి, కిల్లాడి సత్యనారాయణ గారు అని, ఈ రోట్ వన్ బుక్, దాని పేరు కృషి ఉంటే పుస్తకం పేరు.
అందులో థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మాట్లాడుతూ ఆయన చిన్ననాటి ఒక ఎక్స్పీరియన్స్ ఆయన డైరీలో రాసుకుంది ఆ బుక్ లో సార్ మెన్షన్ చేయడం జరిగింది. నాకు అది నన్ను బాగా కదిలించింది. అది ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్. ఇది అప్రస్తుతం అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఎడిసన్ అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికెళ్తూ వాళ్ళ అమ్మకి ఒక లెటర్, ఒక కవర్ తీసుకొచ్చాడంట. మా టీచర్ గారు ఈ కవర్ నీకు ఇవ్వమన్నారు అని చెప్పి థామస్ ఆల్వా ఎడిసన్ వెన్ హీ వాజ్ వెరీ స్మాల్, హీ వాజ్ అ స్కూల్ గోయింగ్ బాయ్, వాళ్ళ మదర్ కి ఇచ్చాడంట ఆ కవర్. ఇస్తే వాళ్ళ మదర్ ఇమ్మీడియట్ గా ఆ కవర్ ఓపెన్ చేసి లోపల ఏదో లెటర్ ఉంది, దాన్ని చదువుకుంది. బయటికి చదవలేదు, మనసులో చదువుకుంది. మనసులో చదువుకొని వెంటనే మళ్ళీ పిల్లోడు వింటాడని చెప్పి మళ్ళీ బయటకు కూడా చదివిందంట. ఏమని చదివిందంటే, అమ్మ నమస్కారం, మీ బాబు చాలా మేధస్సు గలవాడు. ఇంత అద్భుతమైన మేధస్సు గలవాడికి ఈక్వల్ గా మ్యాచ్ అయ్యేటటువంటి తెలివితేటలు మా స్కూల్లో టీచర్స్ కి లేదు. కాబట్టి మా మేధస్సు మీ పిల్లవాడి మేధస్సుకి నేర్పించడానికి సరిపోదు. కాబట్టి మీ బాబుని వేరే స్కూల్లో జాయిన్ చేయండి అని ఆ లెటర్ లో ప్రిన్సిపల్ గారు రాశారు. అది థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ మదర్ గట్టిగా బయటకు చదివి ఆ లెటర్ ని ఫోల్డ్ చేసి తన బాక్స్ లో పెట్టుకొని బాబుకు చెప్పింది, నాన్న నీకు వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్పింది. ఆ బాబుని వేరే స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అతను చదువుకున్నాడు. ఆయనకి రోజు ఆమె చేయాల్సినటువంటి మోటివేషన్ ఆమె చేసింది. తర్వాత ఫైనల్ గా ఆయన ఎంత గొప్పవాడయ్యాడో మనకు తెలుసు. ఎవరైనా పిల్లలకి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి తెలియకపోతే తల్లిదండ్రులు చెప్పండి, లేదా గూగుల్ సర్చ్ చేయండి, యూ కెన్ టెల్. ఆ తర్వాత ఆయన పెద్దవాడయ్యాడు. ఆ శతాబ్దానికే ఒక మేధావి అనేటటువంటి బిరుదు కూడా సంపాదించుకున్నాడు. హీ గెయిన్డ్ a title that he is greatest intellectual of the century. ఆ తర్వాత వాళ్ళ మదర్ చనిపోయారు. ఆమె చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆమె మిగిల్చినటువంటి వస్తువులన్నీ థామస్ ఆల్వా ఎడిసన్ సర్దుతున్నాడంట. ఇది ఆయన డైరీలో రాసుకున్నదండి. సో ఆయన తల్లి గారి వస్తువులన్నీ సర్దుతూ ఉంటే ఆ ట్రంక్ బాక్స్ ఒకటి కనిపించిందంట ఆమె రూమ్ లో. ట్రంక్ బాక్స్ ఓపెన్ చేస్తే పాత లెటర్ కనిపించింది. ఏదో జ్ఞప్తికి వచ్చింది ఆయనకి. ఆ లెటర్ ఓపెన్ చేసి చూశాడు. ఆ లెటర్ ఓపెన్ చేసి అప్పుడు చదివాడు. దాంట్లో చదివాడు, ఇంతటి బుద్ధిమాంద్యం గల పిల్లవాడికి మేము చదువు చెప్పలేము. ఇట్లాంటి బుద్ధిమాంద్యం ఉన్నటువంటి మానసిక వికలాంగుడైనటువంటి నీ పిల్లాడిని మా స్కూల్లోనే ఉంచితే వేరే పిల్లలు కూడా చెడిపోతారు. కాబట్టి దయచేసి మీ పిల్లోడిని వేరే స్కూల్లో జాయిన్ చేయండి అని ఆ రోజు ప్రిన్సిపల్ గారు రాసినటువంటి కరెక్ట్ లెటర్ అప్పుడు చదువుకున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. అంటే కొడుకులో ఉన్నటువంటి క్రియేటివిటీని ఫస్ట్ కనిపెట్టింది తల్లేనండి. క్రియేటివిటీ అనేది ఇంట్లోనో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులో, స్కూల్లో టీచర్లో గుర్తించి పెంపొందిస్తేనే అంత పెద్ద హీరోలు అవుతారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన డైరీలో రాసుకున్నాడంట, మై మదర్ ఈజ్ మై హీరో, షీ మేడ్ మీ ద మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ ఆఫ్ ద సెంచురీ. ఆమె లేకపోతే నేను లేను అని రాసుకున్నాడంట. అంటే ఆ రోజు ఆ తల్లి గనక ఇట్లాంటి బుద్ధిమాంద్యం కన్న పిల్లవాడిని నేనెందుకు జన్మనిచ్చాను అని ఆమె డిప్రెస్ అయ్యో, లేకపోతే ఆ పిల్లవాడిని తిట్టో కొట్టో నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పి అతన్ని డిప్రెషన్ లోకో తీసుకెళ్ళి ఉంటే తర్వాత రోజుల్లో ప్రపంచానికి అంత గొప్ప పర్సనాలిటీని పరిచయం చేసేది కాదు ఆ తల్లి. కాబట్టి క్రియేటివిటీకి ఫిజికల్ లాక్యూనా అంటే ఫిజికల్ గా ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఛాలెంజెస్, హ్యాండిక్యాప్డ్, కళ్ళు లేవనో లేకపోతే కాళ్ళు లేవనో లేకపోతే మైండ్ సరిగ్గా లేదనో నడవలేడనో మాట్లాడలేడనో వినలేడనో దానికి క్రియేటివిటీ లేదు అనుకుంటే అది పొరపాటు. బుద్ధిమాంద్యం ఉన్నప్పటికీ కూడా థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్ లేటర్ డేస్ హీ బికేమ్ ద గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ద సొసైటీ. ఆ సెంచురీకి గ్రేటెస్ట్ ఇంటెలెక్చువల్ అయ్యాడు. అట్లాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లోనున్నాయండి, ఎన్నో ఎగ్జాంపుల్స్. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఇస్ ఫిజికల్ డిజబిలిటీస్, ఫిజికల్ ఛాలెంజెస్ ఏవి కూడా ఇంటెలెక్చువల్ వెల్నెస్ కి అవరోధం కావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ప్రోత్సహిస్తే ఎట్లాంటి వాడైనా కూడా
ప్రపంచానికి ఉపయోగకరిగేటటువంటి పరిస్థితుల్లోకి అంత గొప్పగా అధిరోహించగలడు, అంత గొప్ప స్థాయికి రీచ్ అవ్వగలడు అనేది థామస్ ఆల్వా ఎడిసన్ ఆ రోజు దాచినటువంటి నిజం. కొడుకుకి చెప్పకుండా అతనిలోని సృజనాత్మకతని ఆ రోజు నుంచే వెలికి తీసి ప్రపంచానికి తెలియచేసి చెప్పింది అంటానికి ఇదొక ఎగ్జాంపుల్. ఐజాక్ న్యూటన్, అందరికీ తెలుసు ఐజాక్ న్యూటన్ గురించి. ఐజాక్ న్యూటన్ అనగానే ఎవరికి అందరికి ఏం గుర్తొస్తుందండి? యాపిల్ గుర్తొస్తుందా? యాపిల్. yes madam, gravitation. యాపిల్. యాపిల్ గుర్తొస్తుంది అంతే. yes madam, gravitation. పడగానే నా నెత్తి మీద ఎందుకు పడింది, పక్కన వాళ్ళ నెత్తి మీద పడొచ్చు కదా అనుకుంటే, లేకపోతే వాడికి ఎందుకు పడలేదు, నా మీద ఎందుకు పడింది, పడింది పో తినేస్తాను వెళ్ళిపోతాను అనుకోకుండా ఆయన నుంచి కిందకి ఎందుకు పడింది అనే ఒక చిన్న ఆలోచన, క్వశ్చనింగ్ చేసే కెపాసిటీ, ఇట్ హాస్ రీచ్ టు దట్ స్టేజ్. లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది తీసుకురాగలిగేటటువంటి స్టేజ్ కి. అంటే ఇది ఓన్లీ గ్రావిటేషన్ గురించే కాదండి, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఇన్నోవేషన్స్ కి గ్రావిటేషన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది క్వశ్చనింగ్ చేసే కెపాసిటీ ఉంటే ఇన్ లేటర్ కోర్స్ ఆఫ్ టైం ఎన్ని ఇన్వెన్షన్స్ చేయగలము అంటానికి ఐజాక్ న్యూటన్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాల్ట్ డిస్నీ. డిస్నీ అనగానే పిల్లల మైండ్ లో చాలా చాలా వెలుగులు కనిపిస్తాయి. టామ్ అండ్ జెర్రీ, ఇంకా డొనాల్డ్ డక్, వాట్ ఎవర్. ఇప్పుడు అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి లేండి. ఇప్పుడు వీడియో గేమ్స్ లో అంతా ఫైటింగ్లు, షూటింగ్లు, ఫైరింగ్లే వస్తున్నాయి. బట్ స్టిల్ మా చిన్నప్పుడు అయితే వాల్ట్ డిస్నీ అనగానే ఇట్ ఈస్ గ్రేట్ వర్చ్యూ. అసలు నిజంగా ఆ కంట్రీ, ఆ స్టేట్ కి వెళ్ళి అక్కడ చూస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఒక ఈ మ్యాథ గొప్ప రెవల్యూషన్ ని తీసుకొస్తుంది అని చెప్పడానికి వాల్ట్ డిస్నీ ఒక నిదర్శనం. జస్ట్ ఎంటర్టైన్మెంట్ వరకే పరిమితం కాదండి, ఇమాజినేషన్ ఎక్కడికన్నా తీసుకొస్తుంది. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫన్ టు డూ ద ఇంపాసిబుల్ అంటాడు. అంటే సాధ్యం కానటువంటివి చేస్తే అందులో ఉన్నటువంటి ఫన్ బాగుంటుంది అని వాల్ట్ డిస్నీ చెప్పడమే కాకుండా చేసి చూపించాడు. అండ్ నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, అందరికీ తెలుసు. నాకు ఐన్స్టీన్ లో బాగా నచ్చేది ఏమంటే ఆయన ఏదో గొప్ప జీనియస్ అని కాదు, వరల్డ్స్ గ్రేటెస్ట్ థింకర్ అనే కాదు. ఐ రియలీ లైక్ హిమ్ ఫర్ దాట్ మోర్ దెన్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హిస్ ఇన్వెన్షన్స్. అంటే మన జాతిపిత గాంధీ కదా, ఆయన గురించి వేరే కంట్రీ ఆయన అంత గొప్పగా అంటాం, ఐ మీన్ ఇట్ ఈస్ అ మ్యాటర్ రైట్ ఫర్ అస్. స్టీవ్ జాబ్స్ అందరికీ తెలుసు. స్టీవ్ జాబ్స్ అనగానే అందరికీ ఐప్యాడ్ ప్రో అండ్ వాట్ నాట్, సెల్ ఫోన్ లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ గుర్తొస్తాయి. క్రియేటివిటీ ఇస్ జస్ట్ కనెక్టింగ్ థింగ్స్ అంటాడు. అదే నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, కనెక్షన్ అనేది పిల్లల్లో ముందు నుంచే స్టార్ట్ చేయాలి అని. ఆ కనెక్టివిటీ అనేది మనకి ముందు నుంచే ఆ లక్షణం వస్తే క్రియేటివిటీకి అది ఒక పునాది లాంటిది అన్నమాట, ఒక స్టెప్ లాంటిది. Steve Jobs says the same thing. He says creativity is just connecting things. Once you start connecting things, connecting people, connecting ideas, connecting opinions, whatever, connecting features, connecting instruments, connecting people, connecting countries, whatever, creativity will follow. Mary Curie, the greatest lady, andariki ishtam emante, she is a woman in science, winner of Nobel Prize, 2 times she has won. తన సైన్స్ కి చేసినటువంటి రెవల్యూషన్, ఎక్స్రే, ఇప్పుడు మనం ఎంఆర్ఐ అంటున్నాం, స్కానింగ్ అంటున్నాం, వాట్ ఎవర్, పాండమిక్ లో అందరికీ బాగా అలవాటు అయిపోయినాయి. ఆ రోజుల్లో అట్లాంటి లేడీ విజువలీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ కూడా తనకున్నటువంటి క్రియేటివిటీకి తను షీ హాస్ మేడ్ ఇన్ టు అ రియాలిటీ అండ్ ఇన్నోవేటెడ్ సంథింగ్. తను ఫిజికల్ గా లేనప్పటికీ కూడా ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి స్థానాన్ని సంపాదించుకుంది అంటే ఇట్ షోస్ హర్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. అండ్ యు నో వాట్ షీ టోల్డ్, బీ లెస్ క్యూరియస్ అబౌట్ పీపుల్ అండ్ బీ మోర్ క్యూరియస్ అబౌట్ ఐడియాస్. ఆలోచనల మీద బాగా జిజ్ఞాస పెంచుకోండి, మనుషుల మీద కాదు. ఈ మనుషులేంటి, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేది కరెక్టా రాంగా, దాన్ని ఎప్పుడు నిందిద్దాం, ఎప్పుడు క్రిటిసైజ్ చేద్దాం, ఆ సరిత గారు ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటది, ఇవి కాదండి. దాంతో సరితకి ఏమవదు, మీకు లాభం రాదు. మనం మోర్ క్యూరియస్ దేనికి ఉండాలి అంటే
ఆలోచనలకు ఉండాల. ఓ వాళ్ళు అది చెప్పారు అంటే అందులో ఏదో ఉండదు. ఆ ఆలోచన మీద క్యూరియాసిటీ ఉండాల. మనిషి గురించి క్యూరియాసిటీ కన్నా. దట్ ఈస్ వాట్ షీ టోల్డ్. ఐ రియలీ లైక్ దట్ స్టేట్మెంట్. Be less curious about you people and be more curious about ideas. Once we start being more curious about ideas, ఆ ఐడియాస్ మనకు నచ్చినవి అయి ఉండొచ్చు, నచ్చనివి అయి ఉండొచ్చు. కానీ దాంట్లో ఒక క్యూరియాసిటీ అనేది, జిజ్ఞాస అనేది మనకు ఉంటే డెఫినెట్ గా మనలో తెలివిని మనం పెంపొందించిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ లియోనార్డో డావిన్సీ. లియోనార్డో డావిన్సీ అనగానే అందరికీ గుర్తొచ్చేది మోనాలిసా, అంతేనా? Definitely. But Da Vinci is not just a painter, Andy. He's a scientist, he's a thinker, he's a writer, he's an engineer, he's a sculptor, he's an architect. Even musical instruments kuda kanukunnadanta. Learning never exhausts the mind అంటాడు. చదువు అనేది మైండ్ కి ఒక అంతు లేనిది, అది ఎప్పుడు అంతే. మనం స్టార్టింగ్ లో చెప్పాం, చనిపోయేంత వరకు మనం స్టూడెంట్సే అని. He told the greatest thing, learning never exhausts the mind అని. ఇట్లాంటి ఆలోచన మనకుంటే డెఫినెట్ గా వీ కెన్ రీచ్ దాట్. శరత్ గారు, మీరు అన్ని వేరే దేశాల వాళ్ళే చెప్పారు, మన దేశంలో ఎవరు లేరా అంటే తప్పండి. మన దేశంలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ పర్సన్స్ లిస్ట్ మనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే ఈ రోజు సరిపోదు. అంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటది అని చెప్పి నేను థామస్ ఆల్వా ఎడిసన్, ఐజాక్ న్యూటన్, మేడం క్యూరీ ఈ పేర్లు చెప్పాను. లియోనార్డో డావిన్సీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ద గ్రేటెస్ట్ థింకర్, ద డ్రీమర్, అ మ్యాన్ ఆఫ్ యాక్షన్. దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా మా దేశంలో ఇంత గొప్పవాడు ఎందుకు పుట్టలేడు అని జెలసీగా ఫీల్ అయ్యేటటువంటి గొప్ప మనిషి, భారత్ రత్న. దీని గురించి చెప్పాలంటే చాలా చోట్ల మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారంట పిక్నిక్ కి. వాటర్ ఫాల్స్ చూసి చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అనుకున్నారు. ఎంత అందంగా ఉన్నాయని ఒకళ్ళు, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తే బాగుండు అని ఒకళ్ళు, ఇక్కడే ఉండిపోతే బాగుండు అని ఒకళ్ళు, మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బాగుంటది అని ఒకళ్ళు. అందరూ ఒక్కొక్క ఆలోచన చేస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమి మాట్లాడట్లేదంట. ఫ్రెండ్స్ అడిగారంట, ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు అని. ఆయన అన్నాడంట, ఇంత ఎత్తు నుంచి వాటర్ పడుతుంది కదా, దానికి ఎంత హై స్పీడ్ ఎనర్జీ ఉంది, అంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. కింద ఒక చిన్న టర్బైన్ పెడితే ఆ టర్బైన్ వల్ల పైనుంచి పడుతున్నటువంటి వాటర్ ఫాల్స్ నుంచి జనరేట్ అయ్యేటటువంటి ఎనర్జీ ఎన్ని లక్షల ఎకరాల క్రాప్స్ కి, పంటలకి ఇరిగేషన్ వాటర్ సప్లై చేయగలదు కదా అని అన్నాడంట మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అండ్ ఇట్ ఈస్ హీ డ్యామ్స్ కట్టడానికి, లేకపోతే ఐ మీన్ వాట్ నాట్, ఇంకా ఆయన తెలివికి ఒక అంత అనేది లేదు. దట్ ఈస్ ద రీజన్ హీ వాజ్ అవార్డెడ్ భారత్ రత్న. తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం కాలినడకన వెళ్తున్నాం, బస్సుల్లో వెళ్తున్నాం, ట్రైన్స్ లో వెళ్తున్నాం, కార్స్ లో వెళ్తున్నాం. ఆ రూట్ వేసింది కూడా వారే. కొంతమంది పిల్లలకు తెలియదు కాబట్టి ఊరికే చెప్తున్నాను, పెద్దవాళ్ళకి తెలుసులేండి. సచ్ గ్రేట్ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ క్యూరియాసిటీ ఉంది, ఏదో చెయ్యాలి, నాకు నా సమాజానికి నేను ఏదో చెయ్యాలి అనే జిజ్ఞాస, ఆ క్యూరియాసిటీకి తోడు కొన్ని వాల్యూస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ వాల్యూస్ ఉన్నటువంటి మనిషి. ఇదే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి మాట్లాడితే, ఆయన ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారంటండి. ఐ మీన్ జస్ట్ ఇది అవుట్ ఆఫ్ ఇది అయి ఉండొచ్చు, కానీ వాల్యూస్ అనగానే నాకు గుర్తొచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక డిన్నర్ ప్రొవైడ్ చేశారు, ఆయనకి డిన్నర్ చేశారు. అప్పటికి ఇంకా కరెంట్ కూడా లేదు, మారుమూల ప్రాంతం. నేను చదువుకుంటాను అని ఆయన చెప్తే ఓకే, ఆ రూమ్ లో ఆయన స్పేస్ క్రియేట్ చేశారు. ముందు ఆయన బ్యాగ్ లో ఒక కొవ్వొత్తి వెలిగించుకున్నారంట. ఆ కొవ్వొత్తి వెలిగించుకొని ఏదో ఆఫీస్ వర్క్ చేసుకున్నారు, సంథింగ్ ఏదో వర్క్ చేసుకున్నారు. ఆయన ఏవో డేటా ఏదో సమ్ ఇంజనీరింగ్ థింగ్స్ రాసుకున్నారు. అయిపోయిన తర్వాత ఆ కొవ్వొత్తిని ఆర్పేశారు. ఆర్పేసి బ్యాగ్ లో పెట్టేసుకొని ఇంకో కొవ్వొత్తి వెలిగించుకున్నాడంట. ఇంకో కొవ్వొత్తి వెలిగించుకొని ఇంకో పుస్తకం చదవడం మొదలు పెట్టారంట. అది దూరంగా ఉన్నటువంటి ఆ ఇల్లు యజమాని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు. అంటే గొప్ప ఆయన కదా, ఇంజనీర్, బ్రిటిషర్సే ఆయన సర్ అని బిరుదిచ్చారు. గొప్ప ఆయన మన ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆయన ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు అని మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది.
సో ఆయన ఫస్ట్ ఒక క్యాండిల్ వెలిగించారు, ఏదో పని చేసుకున్నారు, దాన్ని ఆర్పేశారు, బ్యాగ్ లో పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకో క్యాండిల్ వెలిగించారు, మళ్ళీ పుస్తకం చదువుకున్నారు, కాసేపు అయినా పడుకున్నారు. అప్పుడు అడిగే ధైర్యం లేక వాళ్ళు కూడా ఊరుకున్నారు. తెల్లారిన తర్వాత టిఫిన్ చేసేటప్పుడు అడిగారంట, సార్ మీరేమనుకోకపోతే ఒక మాట అడుగుతాము, ఒక ప్రశ్న అడుగుతాము అని. ఏంటి అన్నారంట విశ్వేశ్వరయ్య గారు. దెన్ దే టోల్డ్, నిన్న మీరు ఒక క్యాండిల్ వెలిగించుకున్నారు, ఒక పని చేశారు, మళ్ళీ దాన్ని ఆర్పేసి ఇంకో క్యాండిల్ వెలిగించారు. ఏ క్యాండిల్ అయితే ఏంటి, ఒక్కటే వెలిగించుకొని 2 పనులు చేసుకోవచ్చు కదా అని అడిగారంట. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు అన్నారంట, నేను ఫస్ట్ వెలిగించినటువంటి క్యాండిల్ ప్రభుత్వం నాకు ఇచ్చింది. సో డ్యూటీ చేసేటప్పుడు ప్రభుత్వం వారిచ్చిన క్యాండిల్ వెలిగించుకున్నాను. తర్వాత నేను బుక్ చదువుకున్నాను, అది నా పర్సనల్ హాబీ, అది నా వ్యక్తిగతమైన దానికి నేను ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి కొవ్వొత్తు వెలిగించుకోకూడదు కాబట్టి దాన్ని ఆర్పేసి వేరే క్యాండిల్, నా పర్సనల్ క్యాండిల్ వెలిగించుకొని నేను చదువుకున్నాను, అది నా పర్సనల్ ఇష్యూ కాబట్టి అన్నారంట. అంత వాల్యూస్ ఉన్నాయి, అంత క్రియేటివిటీ ఉంది, ఏదో చెయ్యాలనే తపన ఉంది. నా దేశానికి నేను దాని పురోగతికి, డెవలప్మెంట్ కి నేను దోహదపడాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ఉంది, ఇంటెలెక్చువల్ వెల్నెస్ ఉంది కాబట్టి భారత రత్న అయ్యారు. ఆయన వల్ల ఒక విప్లవమే వచ్చింది. ఇరిగేషన్, డామ్స్, కన్స్ట్రక్షన్స్, పెద్ద ఇంజనీరింగ్ టెక్నిక్స్ అన్ని వచ్చినాయి అంటే ద గ్రేటెస్ట్ మ్యాన్. ఇంతకన్నా గ్రేట్ మ్యాన్ మనం చూడగలిగే ఆయన ఎవరు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్రగతికి, తెలివికి, దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానానికి అధిరోహించడానికి సామాజికంగా, ఆర్థికంగా గొప్ప గొప్ప ఫ్యామిలీస్, మనం అనుకున్నటువంటి గొప్ప ఫ్యామిలీస్ నుంచి రావాల్సిన అవసరం లేదు. ఆ క్యూరియాసిటీ, ఆ మేధస్సు, ఆ జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడాలి అనేటటువంటి నిస్వార్థమైనటువంటి కోరిక ఉంటే నువ్వు గొప్ప మనిషి అవ్వడానికి నీకు ఎట్లాంటి అవరోధాలు ఉండవు అని చెప్పగలిగినటువంటి గొప్ప మనిషి, ద మోస్ట్ సింపుల్ మ్యాన్ who doesn't value for materialistic things, but he values for something which is beyond that. Dare to dream, strive to achieve. కలలు కనండి, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సినిమాలు అంటే మనందరికి ఇష్టం. సినిమాల అవార్డ్స్ అనగానే రఘుపతి వెంకయ్య అవార్డు అంటారు. అదేంటో నిజంగా నాకు కూడా ఆయన ఎవరు అనేది నాకు తెలియదు. దీని గురించి ప్రిపేర్ అయినప్పుడే నాకు తెలిసింది. యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే మిగతా వాళ్ళందరూ చిన్నప్పుడు ఎక్కడో అక్కడ చదువుకున్నాం, కానీ వీరి గురించి అయితే నాకు కూడా, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఐ డోంట్ నో. తెలుగు వాళ్ళ గురించి అన్వేషిస్తూ ఉన్నప్పుడు నాకు రఘుపతి వెంకయ్య గారు కొంచెం క్యూరియస్ గా అనిపించారు. 1909 నుంచి, ఇట్ సీమ్స్ 1912 లోనే ఆయన చనిపోయారు. ఆ టైంకే ఒక పర్మనెంట్ సినిమా థియేటర్, గెయిటీ థియేటర్ అనేది కూడా స్టార్ట్ చేశారంట. అంటే సైలెంట్ మూవీస్ దగ్గర నుంచి టాకీ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి ప్రొడ్యూసర్. బిఫోర్ ఇండిపెండెన్స్ ఆయన చనిపోవడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తెలుగు మూవీస్ లో ఎవరికన్నా ఇవ్వాలి అంటే వారికి రఘుపతి వెంకయ్య అవార్డు అని ఇస్తారు. అంత గ్రేట్ మహానుభావుడు, గ్రేట్ క్రియేటివ్ థింకర్. సో ఇట్లాంటి గ్రేట్ పీపుల్ మన తెలుగు వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ దే ఆర్ సింబాలిక్ ఆఫ్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. అనదర్ గ్రేట్ లేడీ, చాలా మంచిగా అనిపించింది. 105 years ఓల్డ్ లేడీ తిమ్మక్క. ఈమెకి పిల్లలు లేరు, నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కూడా చూడండి ఆమె మేధస్సు, చూడండి ఆమె క్యూరియాసిటీ చూడండి. నాకు పిల్లలంటే నేను మొక్క విత్తనాలు వేసి వచ్చినటువంటి మొక్కలే నాకు పిల్లలు, నేను వాటినే దత్తత తీసుకుంటాను అని చెప్పి షీ హాస్ ప్లాంటెడ్ 8,000 banyan trees అంట. 8,000 banyan trees she planted, telling that all those trees are my children. ఆమెకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ అని బీబీసీ వాళ్ళు కూడా గుర్తించారు 2016 లో. సచ్ గ్రేట్ లేడీస్. ఆల్ దీస్ షోస్ దట్ దే ఆర్ సింబాలిక్ ఆఫ్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. సో ఇంటెలెక్చువల్ వెల్నెస్ అనేది ఏంటంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఏదో చెయ్యాలనే ఒక క్యూరియాసిటీ, వినూత్నంగా చేయాల్సినటువంటి క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ అనేది మీ చదువులో ఉండొచ్చు, మీరు చేసేటటువంటి మీ పర్సనల్ హాబీస్ లో ఉండొచ్చు, మాటలో ఉండొచ్చు, చేతలో ఉండొచ్చు, పాటలో ఉండొచ్చు, రూపంలో ఉండొచ్చు, స్కల్ప్చర్ లో ఉండొచ్చు, ఇన్వెన్షన్ లో ఉండొచ్చు, వాట్ ఎవర్.
సో క్రియేటివిటీ హ్యాస్ నో బౌండ్స్. సో ఆ క్రియేటివిటీకి తోడైనటువంటి మంచి చేయాలనేటటువంటి ఒక ఆలోచన కూడా పిల్లల్లో ఇప్పుడే మనం కదిలిస్తే ఖచ్చితంగా ప్రపంచానికి పిల్లలందరూ కూడా ఆదర్శవంతంగా నిలుస్తారంటంలో సందేహం లేదు. దానికి ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ. ఈ ఎగ్జాంపుల్స్ దే ఆర్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. టైం కూడా మనకు అంత లేదు. సో అంతవరకే తీసుకోవడం జరిగింది. సో టు సమ్ అప్ దిస్ ఎంటైర్ సెషన్, క్రియేటివ్ వెల్నెస్ ఆర్ ఇంటెలెక్చువల్ వెల్నెస్, ఆ మేధస్సు మనందరికీ కావాలి. పిల్లల్లో అది పెంపొందించాలి అంటే ఏం చేయాలి? ఓపెన్ మైండెడ్ గా ఉండేటటువంటి లక్షణాన్ని అలవర్చుకోవాలి. ప్రతిసారి ఎదటి వాళ్ళలో తప్పులు ఎంచేటటువంటి గుణం కాకుండా మంచిని చూసేటటువంటి గుణం కావాలి. ఎవరన్నా ఏదైనా పని చేస్తున్నా, ఏమైనా మాట్లాడుతున్నా దాంట్లో మంచిని వెతికేటటువంటి ఓపెన్ మైండెడ్నెస్ మనకు ఉండాలి. దట్ షోస్ అవర్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. టు సమ్ అప్, ఫస్ట్ వన్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఇస్ కైండ్లీ బీ ఓపెన్ మైండెడ్. రెండోది, వినడం నేర్చుకోవాలి. మనకి వినటానికి ఓపిక ఉండదు, కానీ వింటం ఒక ప్రధానమైనటువంటి లక్షణం. ఇంటెలెక్చువల్ వెల్నెస్, ఆ మేధస్సును సంపాదించుకోవాలంటే ద మోర్ యూ లిజన్, ద మోర్ యూ అనలైజ్, ద మోర్ యూ కొరిలేట్ అండ్ యూ బికమ్ మోర్ నాలెడ్జబుల్. మూడోది, పికప్ అ హాబీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా స్కూల్కి వెళ్ళి రావడమే పిల్లలకి ఒక లైఫ్ కాదు. దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ హాబీ. ఉద్యోగం చేయడమే మన బాధ్యత కాదు. వీ హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ హాబీస్ ఆల్సో. మా చిన్నప్పుడు అయితే మంచి మంచి హాబీస్ ఉండేవి. ఫిలాటలీ అని, స్టాంప్ కలెక్షన్, కాయిన్ రూపీస్ కలెక్షన్, న్యూమిస్మాటిక్స్, లేకపోతే లెటర్ రైటింగ్ అని చాలా మంచి మంచి హాబీస్ ఉండేవి. బట్ టు బి వెరీ బాధ కలిగించే విషయం ఏమంటే ఈ రోజుల్లో అంత హాబీస్ ఏం కనిపించట్లేదు. అందరూ వీడియో గేమ్స్ కి, లేకపోతే సోషల్ గ్యాజెట్స్ కి, సోషల్ మీడియాకి, వీటికి అలవాటు పడిపోవడం కరెక్ట్ కాదు. బట్ వీ హ్యావ్ టు హ్యావ్ అ హాబీ. పర్సనల్ హాబీ అనేది మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక క్రియేటివిటీని ఇస్తుంది. నేను పర్సనల్ గా లాస్ట్ 2 months వీట్ గ్రాస్ పెంచానండి ఇంట్లో. పిల్లలు అంటున్నారు, ఇంట్లో ఎక్కడ చూసినా ఏదో పచ్చని పొలాల్లోకి వెళ్తున్నట్లుంది, ఇంకా పక్షులు అవి కూడా వచ్చేస్తాయేమో మమ్మీ ఇంట్లోకి అని చెప్పి. ఆ వీట్ గ్రాస్ చేయడం వల్ల వీట్ ఎంత, నేను ఆ గోధుమ గడ్డిని ఎంత ఉపయోగించుకున్నానో తర్వాత కానీ నాకు అది ఇచ్చినటువంటి ఆనందం, ఆ హాబీ ఇచ్చినటువంటి ఆనందం అది మాటల్లో చెప్పలేనండి. ఒక విత్తనాలు, ఆ గోధుమల్ని నానబెట్టి దాని తర్వాత ఒక 12 hours అయిన తర్వాత నీళ్లు తీసేసి మూట కట్టి మొలకలు రావడం కోసం వెయిట్ చేయాలి. చాలా సార్లు 3ంటికి 4ంటికి మెలకు వచ్చి ఆ మొలకలు ఎంత వచ్చినాయో చూడటానికి అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి చూడటం జరిగింది. That gave me lot of happiness. So I really feel that we have to pick up a hobby. దానికి వయసుతో ఏం సంబంధం లేదు. దానివల్ల చాలా కష్టాలను మర్చిపోవచ్చు, చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కొక్కసారి ఆ హాబీనే జీవనాధారం కూడా అవుతుంది. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దిస్ ఇంటెలెక్చువల్ వెల్నెస్, డెవలప్ అ హాబీ. తర్వాత ట్రావెల్ చేయండి, డిఫరెంట్ ప్లేసెస్ చూడండి. దానివల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా 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 న్యూ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అండ్ ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ క్రియేటివిటీ అనేది అన్ని విషయాల్లో ఉంటాయి. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని పాత ప్లాస్టిక్ పేపర్స్ తోటి పూలు డిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని మన దగ్గరే ఉంచుకుంటే స్వార్థం అవుతుందండి. అంతా మనమే తినేస్తే ఇండైజెషన్ అవుతుంది. సో ఏం చేయాలి? వాట్ ఎవర్ నాలెడ్జ్ వి గెయిన్, వాట్ ఎవర్ స్కిల్స్ వి గెయిన్, అందరితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. వన్స్ యూ స్టార్ట్ షేరింగ్, ఇట్స్ సింబాలిక్ ఆఫ్ యువర్ ఇంటెలెక్చువల్ వెల్నెస్. సరే, ఇదంతా చేశాను ఫైనల్ గా ఎందుకు అంటే టు లీడ్ అ వెరీ బ్యాలెన్స్డ్ లైఫ్. ఆ బ్యాలెన్స్ లైఫ్ తో పాటు ప్రొడక్టివ్ లైఫ్ కి ఇదంతా దోహదపడుతుంది. సో ఫైనల్ గా ఇంటెలెక్చువల్ వెల్నెస్ సాధించాలంటే, ఆ మేధో శక్తిని సాధించాలంటే, ఆ క్రియేటివిటీని, ఆ క్యూరియాసిటీని, ఆ సృజనాత్మకతని సాధిస్తే ఏం జరుగుతుంది అంటే, మనకు ఉపయోగం కాకుండా, మనకి ఆనందమే కాకుండా మనం ఇతరులకు కూడా ఆనందాన్ని పంచిపెట్టిన వాళ్ళు అవుతాం. దానివల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ కి దోహదపడుతుంది. దానివల్ల దేశమే కాకుండా ప్రపంచం కూడా పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది.
So to sum up, be open-minded, listen to others, pick up a hobby, travel, express your creativity, understand the creativity of others. Whatever knowledge you have, try sharing with others. And finally, be good, do good, and it will allow you to lead a balanced life. బ్యాలెన్స్డ్ లైఫ్ మనం సాధించడమే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. బికాస్ ఈ ఇంటెలెక్చువల్ వెల్నెస్ గురించి మాట్లాడాలంటే ఇంకా టైం సరిపోదు. ఎగ్జాంపుల్స్కే రోజులు పట్టేస్తాయి. ఇప్పటికే నేను చాలా టైం తీసుకున్నాను. అండ్ విత్ దిస్ ఐ థ్యాంక్ స్పందన ఇదా ఫౌండేషన్. లైఫ్ ఇస్ ప్రెషియస్, వీ హ్యావ్ టు వాల్యూ ఇట్. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల్ని మనసులోనే దాచుకొని ఆ కష్టాల వల్ల మనం నేర్చుకున్నటువంటి పాఠాలు 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలి. మనం పడినటువంటి కష్టం ఎవరూ పడకూడదు అనేటటువంటి చిత్తశుద్ధి మనలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా మనం పడినటువంటి కష్టం ఇంకెవ్వరూ పడకుండా, మన బాధ ఇంకెవ్వరూ అనుభవించకుండా నలుగురిలో ఆనందాన్ని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. దానికి నిదర్శనం స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. వన్స్ అగైన్ I thank the foundation for giving me this wonderful opportunity. Life is precious. Let us value it. Namaste. నిజంగా ఈ రోజు మీరు చెప్పినటువంటి వాటిలో చూసినట్లయితే వెల్నెస్ అంటే ఏమిటి అని దాని గురించి, అలానే 8 టైప్స్ ఆఫ్ వెల్నెస్ గురించి కొంచెం బ్రీఫ్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఒక మంచి స్టోరీని వీడియో రూపంలో చూపించి we do good to someone, others do same things to some other person. మనం ఒక మంచి పని చేసినట్లయితే తెలియకుండానే వారు కొంతమందికి మంచి పని చేయడం ద్వారా తిరిగి అది ఏ విధంగా మనకు వస్తుందనేది చాలా చక్కగా చెప్పారు మేడం. మేధస్ అనేది మనలో ఉండే క్యూరియాసిటీ వల్ల వచ్చేటువంటి ప్రేరణ, లేక ప్రేరేపణ, లేక క్రియేటివిటీ, లేక యాక్టివిటీస్ అని చెప్పారండి. చాలా అద్భుతంగా. క్రియేటివిటీ లేకుండా నిజంగా మనిషే లేడండి. మన పుట్టుక ఒక పెద్ద క్రియేషన్ అని చెప్పారు. అలానే మనలో మనం ఏ విధంగా అన్వేషించుకోవాలి, మనలో మనం ఏ విధంగా క్రియేటివిటీ డెవలప్ చేసుకోవాలి దాని గురించి మీరు ఇంటలెక్చువల్ వెల్నెస్ గురించి, దాని యొక్క మీనింగ్స్ గురించి, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ గురించి, వై ఇంటలెక్చువల్ వెల్నెస్ అనే దానికి సంబంధించి అద్భుతమైన పాయింట్స్ మాకు అందించారండి. నిజంగా ఈ రోజు కనుక క్యూరియాసిటీ అనేది లేకపోతే మీరు చెప్పిన విధంగా ఆ రోజు ఆది మానవుడు కనుక వాటి అద్భుతమైన ఆవిష్కరణ చేయకపోతే ఈనాడు మనం ఎంత సాంకేతిక పరంగా ఎదిగినా ఆనాటి మానవుడి ఆవిష్కరణ లేకపోతే అదంతా వేస్ట్ అని అనిపించింది మేడం. మీరు చెప్పిందని బట్టి నిజంగా నిపుణులు కనుక్కోవడం, దాన్ని ఉపయోగించడం, వస్త్రాన్ని ధరించడం, చట్టాలను తయారు చేయడం, సైతాలతో వాళ్ళ మాటనే అవటం, మాట నీతిగా మార్చడం, ఇవన్నీ ఆది మానవుడు అద్భుత సృష్టి అండి. అదేవిధంగా హౌ టు చెక్ యువర్ ఇంటలెక్చువల్ వెల్నెస్, మనలో ఉండేటువంటి ఇంటలెక్చువల్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒక 3 క్వశ్చన్స్ ద్వారా మీరు మాకు చక్కగా వివరించారండి. అదేవిధంగా ఇంప్రూవ్ ద స్కిల్స్ స్టడీస్, పిల్లలకు సంబంధించి, చిల్డ్రన్ సంబంధించి వాళ్ళ యొక్క స్టడీస్ లో వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలని దాని గురించి మీరు చక్కగా మాకు వివరణ ఇచ్చున్నారు. అదేవిధంగా ఇంప్రూవ్ టైం మేనేజ్మెంట్ మేడం. వాస్తవంగా ఈ యొక్క టైం మేనేజ్మెంట్ గురించి మేము ఫీజులు చెల్లించి కూడా అటెండ్ అయి ఉన్నామండి. చాలా అద్భుతమైన మెసేజ్ మీరు మాకు ఇచ్చారండి. మల్టీ టాస్క్ విత్ ఇన్ యువర్ లిమిట్స్, అంటే ఒకే సమయంలో వేరు పనులు ఎలా చేయాలి, మీరు ఏ విధంగా చేస్తున్నారు కూడా ఎగ్జాంపుల్ చెప్పున్నారు. ఇంప్రూవ్ క్రియేటివిటీ అనే దానికి సంబంధించి, ఇంప్రూవ్ క్రిటికల్ థింకింగ్ అనే దానికి సంబంధించి, గ్రేట్ క్రియేటివిటీ థింకర్స్ ఇన్ హిస్టరీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి, ఐజాక్ న్యూటన్ గారి గురించి, వాల్ట్ డిస్నీ గారి గురించి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి గురించి, స్టీవ్ జాబ్స్ గారి గురించి, అలానే మేడం మేరీ క్యూరీ గారి గురించి, లియోనార్డో డావిన్సీ గారి గురించి, సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి, రఘుపతి వెంకయ్యనాయుడు గారి గురించి, అదేవిధంగా మనకి తిమ్మక్క గారి గురించి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదేవిధంగా ఇంటలెక్చువల్ వెల్నెస్ అలవర్చుకోవాల్సిన లాస్ట్ లో సంపూర్ణంగా 7 పాయింట్స్ ద్వారా మాకు అద్భుతంగా చెప్పారండి. నిజంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత మంచి సబ్జెక్ట్ కి, మీరు మాకు ఇచ్చిన వాల్యుబుల్ టయానికి మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరిత నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. ఇంతసేపు వింటూ ఉన్న వాడిని మాట్లాడటానికి ఎందుకు పూనుకున్నానంటే, ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ మీలాంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో, అంటే టీచరే కాదు యూనివర్సిటీ లెవెల్లో ఉన్నట్టయితే ప్రతి తరానికి 100 మందికి స్ఫూర్తినిచ్చుండేవారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరారు అని ఆయన అన్నారు. దాంతో మనస్ఫూర్తిగా ఏకీభవిస్తూ ఒక్క మాట చెప్పాలనుకున్నా. నిరాశ నిస్పృహలతో ఉంటున్నటువంటి అభాగ్యులు ఉండవచ్చు, అభాగ్యులు ఉండవచ్చు, ఎవరన్నా జెండర్ ఏముంది అందులో, దురదృష్టాలకి వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటువంటి పద్ధతిలో. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి మిగిలిన వాళ్ళు జనం మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో. సహాయము, నమ్మకము పాత రోజులు కావు, మీకు తెలియంది కాదు. అందుకని మీలాంటి వాళ్ళు గనక కొంత ఇనిషియేటివ్ గనక తీసుకున్నట్టయితే,
మీ వెంట బోల్డంత మంది ఉంటారు. ఇప్పుడు మన సామ్యూల్ రెడ్డి గారు ఉన్నారు, ఇతరత్రా ఉన్నారు. బహుశా ఎప్పుడో రిటైర్ అయిపోయిన అలాంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక్కరమే కదా, ఒక్క గడ్డిపోచ ఏం చేయలేదని చెప్పని. మరి గడ్డి పోచలే కదా పెరవేస్తే ఏనుగును కూడా ఆపగలుగుతాయి. అందుకని చేయగలిగిన మంచి ప్రయత్నం భగవంతుడు మీకు కల్పిస్తారు తప్పకుండా. ఆలోచనలు కొంచెం మీకు ఉన్న సమయంలో మీరు ఒక 10 మందిని మీరు కేకేస్తే పలుకుతారు. నేను ఎందుకంటున్నానంటే మీరు కదిలితే కదిలేవాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు. ఇప్పుడు చూడండి పాపం అమ్మాయి స్పందనకైనటువంటి ఒక అనుభవం వారి తండ్రి గారికి ఇలా ప్రజోపయోగపరమైనటువంటి కార్యక్రమాలకి దోహదం కల్పించింది. ఇలా మీరు ఆలోచించండి అని మనవి. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అనుగ్రహం మరింకింత ఎక్కువ మందికి ఎక్కువ కాలం ఎక్కువ లోతుగా ఉపయోగపడేటట్టు ప్రయత్నించమని కోరుతూ శుభం, స్వస్తి. Thanks, sir. Thanks, Andy. Thank you so much. Namaste. My name is Hashini. I am studying 10th class, ma'am. Oh. It's a fabulous session and study skills గురించి కూడా చాలా బాగా చెప్పారు మ్యామ్. స్టడీ స్కిల్స్ గురించి చెప్తుంటే అవన్నీ పాయింట్స్ నేను ఫాలో అవుతున్నానని నాకు తెలిసి నేను కూడా ఇంటెలెక్చువల్ గా వెల్ గా ఉన్నానని నాకు అర్థమైంది మ్యామ్ ఇవాళే. అండ్ టైం మేనేజ్మెంట్, క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ మీద ఐ లవ్ ద సెషన్ మ్యామ్. క్రిటికల్ థింకింగ్ రైట్ ఓ రాంగ్ అనేది ఇట్స్ అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియట్లేదు. ఏది చూసినా నెగిటివ్ గా చూడడం. ఇట్స్ ఫ్యాబులస్ సెషన్ అని అందుకే అన్నాను మ్యామ్. అండ్ గ్రేట్ పర్సనాలిటీస్ గురించి కూడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ వాళ్ళ మదర్ స్టోరీ చెప్పారు కదా మ్యామ్. అలానే మా మదర్ కూడా ఉండేవాళ్ళు. ఎడిసన్ యా. అంటే మా మదర్ కూడా అలానే అని నేను భావిస్తున్నాను మ్యామ్. ఎందుకంటే నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అది నాకు చెప్పరు, కానీ ఎవరైనా పొగిడితే మాత్రం ఫస్ట్ వచ్చి చెప్తారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఎస్ మ్యామ్. వెరీ గుడ్. నైస్ టు లిసన్ టు యూ హాసిని. చాలా మంచిగా అనిపించింది మీరు మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ.